ఓకే సార్, రైట్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టుడేస్ జూమ్ సెషన్. టాపిక్ ఈజ్ డెత్. నౌ ఐ రిక్వెస్ట్ కృష్ణపణి గారు టు ఇంట్రడ్యూస్ ద టాపిక్. నమస్కారం అండి. ఇవాల్టి టాపిక్ మృత్యు. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా నిశితంగా పరిశీలించవలసినటువంటి అంశము. ఎందుకంటే ప్రత్యక్షంగా మృత్యు యొక్క అనుభవము మనకు లేకపోయినా పరోక్షంగా మనం అందరం ఏదో రకంగా మృత్యువుని చూసినటువంటి వాళ్ళం. ఇవాళ వినయ్ గారు ఒక మంచి వీడియో పంపించారు, ఒక 20 నిమిషాల వీడియో. ఇందాకే ఆ వీడియో కూడా వింటున్నాను. అయితే ఈ మృత్యు అనే దాని గురించి మనం చర్చించుకోవడంలో చాలా అంశాలు దాగున్నాయి. నిన్న ఈ టాపిక్ నేను సజెస్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, మొన్ననే ఒక 2-3 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. మా సొంత అన్నగారు చనిపోవడం జరిగింది. అయితే నేను నా యొక్క మానసికమైనటువంటి స్థితి ఆ వార్త విన్నప్పుడు, ఆ పరిశీలన వచ్చినప్పుడు చూసుకుంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకే. ఒకటి ఏంటంటే, మొట్టమొదట ఇటువంటి వార్త వింటే మనకు ఒక రకంగా షాక్, నిశ్చేష్టులైపోతాం. తర్వాత దాంట్లోంచి బాధ పుట్టుకొస్తుంది. బాధతో పాటు అరే మనం ఏం చేయలేకపోయామే, అసహాయంగా ఉండిపోయామే, చెప్తే కూడా వినలేదే, ఒక వారం కిందట మాట్లాడి ఆరోగ్యం జాగ్రత్త, ఏమన్నా అవసరం అయితే డాక్టర్ తోటి సంప్రదిస్తున్నాడు, కానీ మానసికమైనటువంటి స్థితి సరిగ్గా లేకపోవడము, తనకేదో రకమైనటువంటి భయాందోళనలో ఉండడము, ఇవి చెప్పడం కూడా జరిగింది. ప్రభంజన్ గారు కొంచెం మ్యూట్ చేస్తారా కొంతమందిని? ఓకే సార్, సౌండ్ వస్తుంది. మ్యూట్ చేశాను సార్. ఓకే. సో ఈ భయాందోళనలో ఉండడము, అజాగ్రత్త వలన జరిగిందేమో. ఎందుకంటే మనము వెంటనే స్వీకరించమండి. మృత్యు వచ్చింది అంటే అది ఎవరి కోసం ఆగదు. అది మనం యథాతథంగా స్వీకరించము. దాన్ని ఏమనుకుంటామంటే, అలా ఉండుంటే బాగుండేదేమో, వీళ్ళని సంప్రదిస్తే బాగుండేదేమో, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బాగుండేదేమో, లేక ఇంకో రకంగా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో అనేటటువంటి ఆలోచనలు. దాంట్లోంచి నిస్సహాయ స్థితిలో ఒక రకంగా కోపం రావడం. ఏమిటి ఆ వ్యక్తి చెప్పినా కూడా వినకుండా తనని, తన సంసారాన్ని, పిల్లలని, వాళ్ళని అందరినీ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందిలో పెట్టారు. తర్వాత మన పరిస్థితుల్ని చూసి కూడా ఒక రకమైనటువంటి అసహనము. ఏమిటి ఈ కోవిడ్ ఏమిటి, లాక్డౌన్ ఏంటి, లాక్డౌన్ లో ఇలాగా జరగడం ఏమిటి, ఇప్పుడు ఏం చెయ్యాలి, హాయిగా ఏదో ఉన్న చోట ఉన్నాం కదా అనుకుంటేనేమో ఇదేదో కొత్త తలకాయ నొప్పి వచ్చి పడిందే. అంటే పరిపరి విధాలు పోతుందండి మనస్సు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఒక ఎక్కువ కాలం పట్టదు. మనము వివరణ ఇవ్వాలన్నా, వర్ణించాలన్నా సమయం పడుతుంది, కానీ ఈ అనేక రకాల భావాలు మన మనసులో వస్తాయి. తర్వాత ఇప్పుడు తక్షణమే చేయవలసింది ఏమిటి, ఎక్కడ పరిగెట్టాలి, ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలా చెప్పకూడదా, ఏం చెయ్యాలి అసలు, మరి ఏమన్నా కార్యక్రమం ఎట్లా జరగాలి, ఏమన్నా అడ్డొచ్చింది అనుకోండి దాన్ని ఎట్లా అధిగమించాలి. ఎందుకంటే కారులో కూడా 2 కంటే ప్రయాణం చేయనివ్వట్లేదు, బయటేమో చాలా చోట్ల పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అంటే పరిపరి విధాల ఈ మనసు పోతుంది. అంటే దీన్ని మనం రకరకాలుగా ఈ అనుభూతులన్నీ కూడా చెందుతూ ఉంటాం. అండ్ ఒక రకంగా ఏంటంటే అతలాకుతలం అయిపోతుంది ఆ సమయం అంతా కూడా. ఒకవైపు ఫోన్లు వస్తూ ఉంటాయి, ఒకవైపు ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒకవైపు ఇంకోటి ఏదో సమస్య వస్తుంది.
అంటే ఈ మృత్యు అనే దానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా లేవండి. అది మనం ఒకటి గమనించవలసినటువంటి విషయము. రెండోది ఏంటంటే మృత్యుకి మనం ఏమనుకుంటామంటే అనేక కారణాలు చెప్పుకుంటూ ఉంటాం. మనమే రకరకాల సవరణలు, వివరణలు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటాం. కానీ దాన్ని యథాతథంగా స్వీకరించలేకపోవడం అనేటటువంటిది ఒక అంశం. అది చాలా విశిష్టమైనటువంటి అంశం. తర్వాత కృష్ణమూర్తి గారు కూడా అదే అంటారు. కృష్ణమూర్తి గారు కూడా ఏమంటారంటే ఇట్ ఈస్ సంథింగ్ అన్అవాయిడబుల్. ఇది అనివార్యమైనటువంటిది. దీన్ని మనం ఏ రకంగానూ నివారించలేము. అలాగే భయము మనకేంటంటే ఫ్రైటెండ్ అంటారు. అంటే ఆ భయము కలుగుతుంది. అది మనకు సామాన్యంగా మన జీవితంలో 4-5 సార్లు, బహుశా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో కొన్ని సంఘటనలనే జరుగుతాయి. కానీ ఇది మన నిత్య జీవితంలో భాగం కాదు. ఇది మన దైనందిన జీవితంలో మృత్యు అనేది మనం అంటే డెత్ ఆఫ్ ది ఆర్గనిజం గురించి మాట్లాడుతున్నామండి ప్రస్తుతం. మనం ప్రారంభించిన సందర్భంలో డెత్ ఆఫ్ ది ఆర్గనిజం అంటే ఈ శరీరము ప్రాణాలు కోల్పోవడము అనేటటువంటిది మొదటి అంశము. ఈ మొదటి అంశంలోనే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే మీరు కంటిన్యూటీ ఆఫ్ థాట్ అనేది కోరుకోవడము. థాట్ కెన్ నెవర్ ఇమాజిన్ ఇట్స్ ఓన్ ఎండింగ్ అంటారు ఆయన. థాట్ అనేది తన అంతమైపోతాను అనేటటువంటి ఎప్పుడూ చూడలేదు అది ప్రత్యక్షంగా. ఎప్పటికప్పుడు ఏమనుకుంటుందంటే ఏదో రకంగా నేను కొనసాగుతాను. అది కొనసాగుతానో లేదో అని తెలియనప్పుడు ఊహించుకోవడం మొదలు పెడతా. ఊహ ఎలాగా? ఓహో, నేను శరీరము రాలిపోయినా కూడా నా ఆత్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, నా జీవితం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దీనికి పునర్జన్మ అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అటువంటి నమ్మకాలు, విశ్వాసాలని కలిగించుకోవడము, కలిగించుకొని దానిపైన ఆధారపడి జీవించడము. దీని అంతటికీ కూడా ఆయన ఏమంటారంటే దిస్ కంటిన్యూటీ ఏదైతే థాట్ అనేది తన ఆలోచన అనేటటువంటిది మనసులో మెదిలేటటువంటి భావాల యొక్క పరంపరలో మనము అనేకమైనటువంటి విషయాలను అక్యూములేట్ చేసుకున్నాం, కూడబెట్టుకున్నాం. అనేక రకాల విషయాలు అంటే మీ వస్తు రూపేణ అనుకోండి, ధన రూపేణ అనుకోండి, మన ఆలోచనల రూపంలో అనుకోండి, మనకుండే సిద్ధాంతాలు, మనకుండే భావాలు, వీటన్నిటినీ కూడా మనము మన జీవిత కాలంలో సంతరించుకుని పోగు చేసుకున్నటువంటివి. ఆ పోగు చేసుకోవడం అనేటటువంటిది ఈ ఎండింగ్ ఆఫ్ ది కంటిన్యూటీ అనేటటువంటిది ఉంటుందా ఉండదా అనేటటువంటిది, వస్తుందా రాదా అనేటటువంటి అంశం గురించి ఆయన జాగ్రత్తగా పరిశీలించమంటారు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే కేవలము మీకున్నటువంటి పరిజ్ఞానము, మీకున్నటువంటి అనుభవము, మీకున్నటువంటి స్మృతి, వీటిని ఆధారంగా చేసుకుంటే అది ఏదో ఒక రకంగా దాన్ని ఇన్వెంట్ చేస్తుంది. ఏదో ఒక కారణాన్నో ఏదో ఒక విషయాన్నో అది ఆవిష్కరించుకొని తన ప్రయాణం సాగిస్తుంది. అందుకని ఆయన ఒక ప్రశ్న వేస్తారు. ఈ కంటిన్యూటీ అనేటటువంటిది థాట్ లో ఉన్నటువంటిది మనం చూస్తున్నాము, కానీ ఈజ్ క్రియేషన్ అబౌవ్ కంటిన్యూటీ? నిజమైనటువంటి సృజనాత్మకత ఏదైతే ఉందో ఆ సృజనాత్మకత ఈ కంటిన్యూటీ కంటే భిన్నంగా ఉన్నదా, లేకపోతే ఈ కంటిన్యూటీలో భాగమేనా? ఈ పరిశీలించమంటారు. ఆయన ఎలా గుర్తిస్తారు అనే దానికంటే కూడా మనందరినీ కూడా దీన్ని పరిశీలించమంటారు. బహుశా ఈ కంటిన్యూటీ ఆగిపోతే దాంట్లోంచి ఒక నూతనమైనటువంటి సృజనాత్మకత పుట్టొచ్చు కదా. ఆ సృజనాత్మకమైనటువంటి దాన్ని మనం చూడగలుగుతామా? అలాగే ఒక తథ్యంగా దీన్ని ఒక అనివార్యమైనటువంటి తథ్యముగా వాస్తవికత కలిగి ఉన్నటువంటి ఒక అంశము శరీరము
రాలిపోతే ఆ వ్యక్తితోటి మనం పూర్తిగా ఒక వేటుతోటి అన్ని తెగతెంపులు అయిపోతాయండి. ఒక్క వేటుతోటి, ఒకటే ఒక దెబ్బతోటి. ఏమండి, గంట కిందట ఉన్నాడు, ఇప్పుడు లేడండి. 3:30కు మెలుకున్నట్టు మా అన్నయ్య 5:30కు చూస్తే లేడండి. అంటే చూడండి, అంటే ఇట్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఫైనల్ అంటారు కృష్ణమూర్తి గారు. ఫైనల్ అంటే ఇక దాంతో వాదోపవాదాలు లేకపోతే దాంతో ఏదో చర్చ జరపడానికి ఎక్కడ అవకాశం లేదండి. మృత్యుతోటి అది ఒక వేటుతోటి అది అయిపోతుంది అంతే. అక్కడితోటి కట్ ఆఫ్, కంప్లీట్లీ కట్ ఆఫ్ అంటాడు ఆయన. మన నిజంగానే అది కదండి. ఒక వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు ఉన్నటువంటి వ్యవహారము, ప్రాణము పోయిన తక్షణమే మనమే దాన్ని మన బంధుత్వంతో కూడా పిలవం, బాడీ అంటాం. ఇప్పుడు వి డోంట్ కాల్ హిమ్ యాజ్ అవర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి కాల్ ఇట్ యాజ్ ఎ బాడీ. ఎందుకు? మనము గుర్తించినటువంటి ఆ వ్యక్తి దాంట్లో లేడిక. ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి వ్యక్తి, మనకు పరిచయమైనటువంటి వ్యక్తి అక్కడ లేదిక. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫైనల్ అంటాడు ఆయన. సో దీన్ని ఈ కంటిన్యూటీ అని కోరుకోవడము, ఫియర్ ఆఫ్ లూజింగ్, ఇదొక అంశం మనం గమనించవలసింది. నేను భయము, మృత్యు అంటే భయానికి కారణం ఒకటేంటంటే నాకు ఉన్నది పోతుందేమో. ఎందుకంటే క్లింగింగ్ టు ది నోన్, తెలిసినటువంటి దాన్ని, ఈ జీవితం నాకు తెలుసు, మంచో చెడో ఏదో ఒకటి, దీంట్లో కష్టాలున్నాయి నష్టాలున్నాయి ఏదున్నాయి ఉండనియండి, కానీ తెలిసినటువంటిది నాకు ఒక కంఫర్ట్ కదండి. నాకు ఒక రకంగా ఒక సురక్షితంగా అనుకుంటాను నేను. ఏదో నాకు ఇల్లు ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, లేకపోతే అది ఉంది, ఇది ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఏది ఉందో ఈ ఉన్నంతలో ఒక సురక్షితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకున్నది. ఇదంతా ఒక వేటుతోటి పోతుందేమో అనేటటువంటి భయము. ఆ భయము కూడా ఒక రకంగా మన ఊహకి సంబంధించింది, మైండ్కి సంబంధించింది. ఆ భయములోంచి మనకి ద్వేషం కలగచ్చు, ఆ భయంలోంచి అనేక రకాల అనుమానాలు కలగచ్చు. ఇవన్నీ కూడా అంటే హేట్రెడ్, సస్పిషన్, తర్వాత నేను పోయాక ఏం చేస్తారు అనుకునేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన కలిగి ఉండడము. అంటే మనము ఇక్కడ ఎక్కడా కూడా ప్రేమభావం కనిపించదండి మనకు ఉన్నటువంటి ధోరణిలో. అందుకనే కృష్ణమూర్తి గారు లైఫ్, లవ్, డెత్ అన్ని ఒకటే అని చెప్పారు. కానీ మనం జీవిస్తున్నటువంటి జీవితంలో భయాందోళనలు ఎక్కువ ఉన్నాయి, ఆవేశకావేశాలు ఎక్కువ ఉన్నాయి, ద్వేషము, అనుమానము అనేటటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా మనకి వీటన్నిటితోటి అంటిపెట్టుకొని ఉన్నామండి. ఈ అంటిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది ఇది ఎక్కడైనా అంతమవుతుందా? ఇది ఎక్కడైనా కూడా దీనికి తుది ముట్టించడం అనేటటువంటిది ఏమన్నా ఉందా? అలాంటిది ఏదైనా జరగాలంటే ఆయన ఏమంటారంటే జీవించి ఉండగానే జరగాలి. ది ఇమ్మెన్సిటీ ఆఫ్ డెత్, ది ఇమీడియసీ ఆఫ్ ఇట్, రెండు ఉన్నాయి దాంట్లో. మనకు ఏ రకంగానూ అర్థమయ్యే విషయం కాదండి ఇది. అది ఒక మహోగ్రమైనటువంటి విషయము, మహోన్నతమైనటువంటి విషయము. అలాగే అది తక్షణమే ఎదురుగుండా మనం ఉండగా జరిగేటటువంటిది. బహుశా మన దగ్గర చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి అనునిత్యం అనుభవం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు, సంవత్సరాలు, నెలల తరబడి ట్రీట్ చేస్తారు, రోజుల తరబడి వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు, కానీ రక్షించలేరు వారు. పైగా దీంట్లో ఇంకొక అంశం ఏముందంటే ఆ ఫియర్ వలన, భయము వలన రెసిస్టెన్స్ వస్తుందంటారు కృష్ణమూర్తి గారు. మనకు భయం వలన దాన్ని మనము అంగీకరించలేము, దాన్ని ఏదో రకంగా వ్యతిరేకిస్తాం, దాన్ని ఏదో రకంగా అడ్డుకుంటాము. అందుకని మనకి తెలుగులో మృత్యువుతో పోరాటము అంటాం. ఈ మృత్యువుతోటి పోరాటం అనేటటువంటిది ఆయన ఏమంటారంటే విత్ ఫియర్ఫుల్ రెసిస్టెన్స్ అగైన్స్ డెత్ వి పాస్ అవే. సో కాబట్టి ఈ పోరాటం అనేటటువంటిది లేకుండా,
ఈ రెసిస్టెన్స్ అనేటటువంటిది లేకుండా మనము దాన్ని స్వీకరించగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎంటర్ ది హౌస్ ఆఫ్ డెత్ వితౌట్ రెసిస్టెన్స్, వితౌట్ మార్బిడిటీ, వితౌట్ ఎ సాడిస్టిక్ ఆర్ సూసైడల్ అర్జ్, వైల్ ఫుల్లీ అలైవ్, మెంటలీ విగరస్? ఇవన్నీ ఉండగా ఆ రకంగా స్వీకరించి మనము మృత్యువుని అంగీకరించి స్వాగతించగలుగుతామా? ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏది స్పెక్యులేట్ చేయడానికి లేదండి. ఎవరు చనిపోయిన వాడు ఎవడు కూడా వచ్చి తిరిగి వచ్చి ఇది మృత్యు అండి ఇలా ఉంటుందని చెప్పినటువంటి వాడేం లేదు ఇక్కడ. కాబట్టి ఈ సత్యమే మనకు నిజమైనటువంటి విముక్తిని కలిగిస్తుంది. దిస్ ట్రూత్ ఇస్ ది ఓన్లీ లిబరేటింగ్ ఫ్యాక్టర్, and he who does not perceive this truth will ever be in bondage. ఆ బంధంలో అలాగ మిగిలిపోతాడు, జీవితం అంతా అలాగే సాగుతుంది. కానీ ఈ సత్యాన్ని దర్శించినటువంటి వాడికి ఏ రకంగానూ విముక్తి అనేది కలగదు. ఈ సత్య దర్శనమే విముక్తి కలుగుతుంది. నువ్వు ఎన్ని రకాల పూజలు చేయి, పునస్కారాలు చేయి, తపస్సులు చేయి, లేకపోతే దాన్ని ఏమంటారు నియమాలు పెట్టుకో, నిష్ఠ పెట్టుకో, నువ్వు ఎన్ని రకాల యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, సాంఘికంగా ఎన్ని మంచి పనులు చేయి, ఏదైనా చెయ్యి, చేసినా కూడా దాంట్లోంచి నువ్వు బయటపడలేవు. ఒకటే ఒక అంశం ఏంటంటే దిస్ ట్రూత్ ఈస్ ది ఓన్లీ లిబరేటింగ్ ఫ్యాక్టర్. ఈ సత్యం ఒకటే మనని ఆ భయము నుండి విముక్తి కలిగిస్తుంది. బ్రతికి ఉండగా, జీవించి ఉండగా దీన్ని పరిశీలించడం అనేటటువంటిది అత్యవసరము. చనిపోయాక ఏమవుతుంది అని ఊహించుకోవడము, మృత్యువు గురించి చర్చించుకోవడం కంటే ప్రత్యక్షంగా మన జీవితంలో ఇది చూడగలగడం అనేటటువంటిది చాలా ముఖ్యము. కృష్ణమూర్తి గారికి చాలా నచ్చినటువంటి స్టోరీ కఠోపనిషత్తులో ఉన్నటువంటి యముడు నచికేతుడి యొక్క సంవాదం. కఠోపనిషత్ అంతా కూడా మృత్యువు గురించే. మృత్యుదేవత అయినటువంటి యముడితోటి నచికేతుడికి సంవాదం. ఆయన కృష్ణమూర్తి గారు అదే అంటారు, ఎన్ని రకాలుగా ఏమి చేసినా, ఏది చేసినా కూడా చివరికి నువ్వు ఉంటావు కదా అంటాడు. నువ్వు నాకు 1000 సంవత్సరాల ఆయువు ఇచ్చినా చివరికి నువ్వు ఉంటావు. నాకు ప్రపంచమంతా ఏలేటటువంటి రాజ్యం కల్పించి ఉన్నా నువ్వు చివరికి నువ్వు ఉంటావు. నాకు ఎన్ని రకాలైనటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ నాకు ఇచ్చినా కూడా, ఎందుకంటే యముడు ప్రలోభ పెడతాడు, అనేక రకాల వరాలు ఇస్తాను నీకు అని ప్రలోభ పెడతాడు. ప్రలోభ పెట్టినప్పుడు నచికేతుడి యొక్క కథ కృష్ణమూర్తి గారు చాలా ఒక నూతనమైనటువంటి పంథాలో దాన్ని వర్ణించేవారు. ఏది చేసినా చివరికి నువ్వు ఉంటావు. ఈ తథ్యాన్ని ఈ సత్యము నాకు కావాలి. ఈ సత్యమును నేను తెలుసుకున్నప్పుడు, జీవించి ఉండగా తెలుసుకున్నప్పుడు అదే నాకు నిజమైనటువంటి ముక్తిని కలిగిస్తుంది తప్ప నువ్వు నాకు 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చినా, లేకపోతే ప్రపంచం అంతా ఏలేటటువంటి నాకు సామ్రాజ్యం ఇచ్చినా, నన్ను చక్రవర్తిని చేసినా, లేకపోతే నేను ఏది కోరుకున్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించగలిగిన, చివరికి మనకు కలిగేటటువంటిది ఏమిటి అంటే మృత్యు దర్శనం. అది ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి నిజం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాస్తవికత ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏమిటి అనేటటువంటిది మనము ప్రత్యక్షంగా ఎదుర్కొంటే తప్ప దీనికి ఇంకో రకమైనటువంటి విముక్తి అనేది లేదు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మీరు థ్యాంక్ యూ కృష్ణమణి గారు, థ్యాంక్ యూ. అంటే ఇవాళ డాక్టర్ రామకృష్ణ గారు వేరే పని ఉందని చెప్పారండి, వారు జాయిన్ అవ్వలేదు. ఇంకెవరైనా మాట్లాడతారండి? క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అడగాలని. అడగండి అడగండి రెడ్డి గారు. సార్ కృష్ణమణి సార్, ఈ బ్రదర్ ఇది అవుతున్న సమయంలో మీకు ఆల్రెడీ 1 వీక్ ముందు నుంచి కూడా ఇట్లా ప్రాబ్లం ఉంది అనేది మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఆ టైంలో మీరు ఇప్పుడు మెడిటేషన్ కానీ, తర్వాత మీకు తెలిసిన కొన్ని ఏదో టెక్నిక్స్ కానీ, కృష్ణమూర్తి గారు చెప్పిన విధానం కానీ, ఇది ఎట్లా మీరు ఏ రకంగా హీల్ చేయడానికి కానీ, లేదంటే కళ్ళు మూసుకొని, లేదంటే ప్రార్థన లాంటివి ఇలాంటివి కానీ? అలా ఉండదండి ఎస్ఎం రెడ్డి గారు, విషయం అలా ఉండదండి. మనకు తెలిసినా కూడా అంటే అనారోగ్యం అనేటటువంటిది ఉంది కానీ, తీవ్రమైనటువంటి అనారోగ్యం కానీ,
లేకపోతే ఆయన్ని హాస్పిటల్లో పెట్టి ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు అని డాక్టర్స్ చెప్పడం కానీ అదేం జరగలేదు. పైగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ ఉండొచ్చు, కొంచెం హార్ట్ ట్రబుల్ ఉండొచ్చు, అంతకుముందు ఆపరేషన్ అయి ఉండొచ్చు, కొంత హార్ట్ వీక్ గా ఉండొచ్చు, మందుల మీద జీవిస్తూ ఉంటాము, జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. మనం ఏంటంటే మనము ఈ వ్యక్తి చనిపోతాడు అని మనం ఎప్పుడు ఊహించము, మనకు అటువంటి ఆలోచన వచ్చినా కూడా దాన్ని వెంటనే అంగీకరించం. అదొకటి. రెండో అంశం ఏంటంటే మెడిటేషన్ వాటిళ్ళ కంటే కూడా, మెడిటేషన్ అంటే ఏదో ధ్యానం చేయడము, కళ్ళు మూసుకొని కూర్చోవడము, ఆ వ్యక్తి గురించి ఆలోచించడం కంటే కూడా మామూలుగా మనకున్నటువంటి ప్రేమానురాగాలతోటి మంచిగా ఉండాలి అనేటటువంటి భావము కలిగి కోరుకోవడం. మనం ఎప్పుడూ కూడా అంతే కదండి, మనకు సన్నిహితులైనటువంటి వాళ్ళ యందు వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వీరు ఉన్నంతలో. ఇప్పుడు చనిపోవడం అనేటటువంటి తథ్యమైనా కూడా మనకి వారానికి చనిపోతాడో, 10 రోజులకు చనిపోతాడో, 10 ఏళ్ల తర్వాత చనిపోతాడు అనేది ఎవడు నిర్ణయించలేడు. ఇది నిర్ణయించలేకపోగా మనం అంగీకరించాం కూడా వెంటనే. అరే ఇదేమిటి, ఫోన్ లో మాట్లాడామే, మొన్న ఎక్కడో చూసామే, మొన్న అంత ముందు కలిసామే, చెప్పామే, ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఎవరింట్లో వాళ్ళం ఉంటున్నాం కదా, నెల కిందట కలిసాం కదా, ఇలాంటి భావాలే వస్తాయి. కానీ అవి వెంటనే మనని అంగీకరించడం అనేటటువంటిది జరగదు. అయితే సార్ ప్రేమానురాగాలతోటి మీకు ముందు నుంచి ఇన్ఫర్మేషన్, కొంత బ్రదర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది సార్. మీకు ఉన్నప్పుడు 2 విషయాలు, ఒకటి మెడికల్ గా కేర్ తీసుకోవడం, ఒకటి అది ఏదైతే మనం అవేర్ గా ఉంటే, కాన్షియస్ గా ఉంటే, ఒకటి ఏం జరుగుతుంది, మీ బ్రదర్ కి ఈ రకంగా చేస్తే ఒక యాక్ట్ మీ నుంచి బయలుదేరొచ్చు, ఈ రకంగా చేయాలి, హాస్పిటల్ జాయిన్ చేయాలి, పర్ఫెక్ట్ గా 2 వీక్స్ ఏదైనా పెట్టేసి చేయాలి. రెండోది, ఆ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు మీకేమైనా కళలు కానీ, ఒక విజన్ కానీ, ఒక ప్రమాదాన్ని సూచించే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు డ్రీమ్ లో కానీ లేదంటే విజన్ రూపంలో కానీ మీకు వచ్చే అవకాశం ఉన్నది సార్. ఉండొచ్చు కానీ అది ఎప్పుడు జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో దానిపైన మనకి ఏ నియంత్రణ లేదు, మనకు కంట్రోల్ లేదు, ఉండవండి. రెండోది ఏంటంటే మనమే బ్లాక్ చేస్తూ ఉంటామండి. మనకి ఇప్పుడు ఏంటంటే చాలా సీరియస్ గా ఉండి హాస్పిటల్లో డాక్టర్ పిలిచి ఏమండి కొన్ని గంటలు లేకపోతే 1 రోజు 2 రోజులు జీవిస్తాడంటే మనకేమన్నా అది కొంచెం హత్తుకుంటుంది. కానీ మామూలుగానే ఉన్నాడు, అనారోగ్యం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంది, కొత్తగా ఏదో వచ్చి మీద పడిపోయింది ఏం లేదు. మేము డాక్టర్ని సంప్రదించినప్పుడు కూడా ఆయన అడిగాం, ఆయన వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్ లోనే ఒక డాక్టర్ ఉంటాడు. లేదండి, ఆయనకి ప్రత్యేకంగా హాస్పిటల్లో తీసుకెళ్లి చేర్చవలసినటువంటి అగత్యం ఏం లేదండి, అంత పరిస్థితి లేదు, ఆయన మామూలుగా కొంచెం సైకలాజికల్ గా కొంచెం భయపడినట్టున్నారు, లేకపోతే ఆయనకి ఆహారం తీసుకోవట్లేదు, కొంత ఎక్సర్సైజ్ కావాలండి, అలాంటివి చెయ్యాలి ముఖ్యము అన్నారు. ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరిని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ముందర వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేస్తామంటున్నారు. ఆ కోవిడ్ టెస్ట్ చేయడం కంటే దాని వెంటనే ఐసోలేషన్ లో పెడతారు, తీసుకెళ్ళి మన దేన్ని ఏమంటారు, మన ఒక క్వారంటైన్ లో పెడతారు. దాంట్లో ఏదైనా తేలితే అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా సీల్ చేసేస్తారు, ఇంటి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసేస్తారు. సరే, అటువంటి పరిస్థితి లేదు. అక్కడ తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే అంతకు ముందు రోజు ఇంట్లో ఉన్నాడు, తింటున్నాడు, ఏదో నడుస్తోంది వ్యవహారము. ఇప్పుడు మనకు ఏదైనా తీవ్రమైన జ్వరం వచ్చిందో, లేకపోతే ఏదో హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందో, లేకపోతే ఇంకేదైనా సిమ్టమ్స్ బాగా ప్రత్యక్షంగా మనకు కనిపించే సిమ్టమ్స్ ఉంటే తప్ప మనం హాస్పిటలైజ్ చేయం కదండి ఒక వ్యక్తిని. కాబట్టి ఇలాంటివన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మన ఇమోషన్స్ కంటే కూడా డాక్టరు అక్కడ ఎదురుకుండా ఉన్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వాళ్ళ సలహాని మనం పాటిస్తాం. సో ఇవన్నీ కూడా మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా హైండ్ సైట్ అంటారండి. ఇది జరిగిపోయాక అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అలా అయితే బాగుండు అని ఊహించుకోవడం అనేటటువంటి జరుగుతుంది తప్ప. మీకు ఆ రోజు నైట్ గానీ అంత ముందు రాత్రి గానీ లేదా డే టైంలో పడుకున్నప్పుడు గానీ ఏమైనా కళలు వచ్చినాయా సార్ మీకు? లేదండి, అంత నాకు పెద్దగా కళలు ఏం రావు. ఇంట్లో పడుకునేదే ఆలస్యంగా పడుకుంటాను, ఏదో చదువుకుంటూ ఆలస్యంగా పడుకుంటాను.
ఆ 3-4 గంటలు 4-5 గంటలు వచ్చే నిద్ర పడుతుంది, పట్టాక మళ్ళీ అటు ఇటు దొరలడం చూసుకోవడం ఇట్లాగే ధోరణి ఉంటుంది తప్ప మీరు అన్నటువంటిది మీరు ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నారు కానీ అట్లా ఏమీ జరగలేదు. నేను అన్నట్లే ఏమన్నట్లే సార్, అంటే మనం ఆల్రెడీ ఒక ఆలోచనతో ఒక ఎమోషన్ తో ఈ లాక్డౌన్ స్ట్రెస్ ఒక ప్యాథటిక్ గానే మైండ్ అనేది ఉంటుంది కాబట్టి మూవ్మెంట్ అనేది లేదు కదా మైండ్ కి. అలాంటి టైప్లో ఏంటంటే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కొంత మనసు శరీరము ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నది ఏదైతే అవుతుందో ఒక ఎగ్జిస్టెన్స్ ఒక నేచర్ అది అప్పుడు యాక్ట్ అవుతుంది. మనం నిత్య జీవితంలో మెలకుగా ఉన్నప్పుడు అది జరగనప్పుడు నిద్రపోతున్నప్పుడు అది పని చేసి ఒక కలర్ రూపంలో మనకు ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది అనేది ఇది సార్. ఉండొచ్చేమోనండి, కానీ ఎందుకంటే అది మనకి అంటే ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి జరగాలని లేదు. అది బహుశా అటువంటి సంఘటనలు ఏమన్నా ఉండొచ్చు కానీ అటువంటి అదేమి నాకైతే కలగలేదు. అటు పిల్లల గాని మీ ఇంట్లో బాబు గాని మీ మిస్సెస్ మేడం గారు గాని. రెడ్డి గారు ఓకే జస్ట్ హోల్డ్ ఇట్ విత్ దట్. ఆ చర్చలోకి వెళ్ళొద్దు ఇప్పుడు మనం, ఎందుకంటే డెప్త్ గురించి మాట్లాడదాం. డాక్టర్ సుబ్బారావు సార్ మాట్లాడండి సార్. డెత్, కృష్ణమూర్తి గారు డెత్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైటాలిటీ ఆఫ్ డెత్ అంటారు. డెత్ లో ఉన్న ఆ జీవితం, ఆ చైతన్యం, ఆ జీవితం అనేది దాని గురించి డెత్ అన్నప్పుడు మాట్లాడారు. కానీ మనం డెత్ అంటే భయంతో ఉంటాం. కృష్ణమణి గారు చాలా అద్భుతంగా చెప్పారు ఆ ఈవెంట్స్ గురించి. అనుకోకుండా చనిపోయాడు, సో డెత్ హ్యాస్ నో ఆర్గ్యుమెంట్, ఇట్ వోంట్ గివ్ అపాయింట్మెంట్, ఇట్ వోంట్ పోస్ట్పోన్. అది ఎప్పుడొస్తో దేనికోసో తెలియదు. మనం దీని గురించి తర్జనా భర్జనలు పడుతుంటాం. తర్వాత మనకు కూడా భయం వేస్తుంది, నేను ఎండ్ అవుతానేమో, నేను ఇలాగే పోతానేమో. అందులో ఈ కోవిడ్ టైంలో పోతే ఎవడో రాడు కూడాను. ఇలాగ రకరకాల భయాలు కూడా వస్తాయి. సో భయము అంటే డెత్ అనేది ఏదో ఒక కాలం జరిగాక ఆ ఎండ్ అవుతాం. ఆ చనిపోయినప్పుడు పక్కన వాళ్ళకున్న రియాక్షన్ గురించి మనం మాట్లాడుతాం ఎంతసేపు. ఆయన అన్న, నాకు మా అన్న ఇలా అయ్యాడు అలా అయ్యాడు, మా బ్రదర్ కూడా అలాగే పోయాడు. సో మనం పక్కన బాధపడుతున్నాం. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పే దీంట్లో ఏంటంటే మనిషి ప్రతి ఒక్కడు 100% ఇన్ఎవిటబుల్, ఇట్ ఇస్ ఇన్ఎవిటబుల్ బ్రదర్ అనేది డెత్. పుట్టినవాడు చావక మానడు. సో డెత్ వస్తుందని భయపడుతూ ఉంటాం ఎప్పుడు. అది ఎప్పుడు పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఇప్పుడప్పుడే రాదని అనుకుంటాం. ఎవరైనా చనిపోతే భయపడతాం, అలా బాధపడుతూ భయం అనేది ఎప్పుడు కూడా నీడలాగే ఉంటది. భయము మనం ఈ డెత్ అనేది అసలు ఎందుకు ఏమంటారంటే, నువ్వు బతికున్నప్పుడే కెన్ యు నో వాట్ ఈస్ డెత్ అంటాడు. మనం భౌతికంగా చనిపోవడం గురించి కాదు, ఎట్ ది ఎండ్ అనేది కాదు. మనము బతికుండగా వైటాలిటీ మంచి హెల్దీగా ఉన్నప్పుడు, మైండ్ చాలా సప్పుల్గా ఉన్నప్పుడు కెన్ వి ఎండ్ దట్ డెత్ అనేది కెన్ యూ అండర్గో. డెత్ అంటే ఎండింగ్. ఆ ఎండింగ్ అనేది అవుతుందా అంటాడు. బాడీ ఎండింగ్ అనేది వెరీ టెర్మినల్, ఫైనల్, అది అందరికీ తెలుసు. కానీ ఇద్దరు అనదర్ ఎంటిటీ దట్ డైస్ అనేది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలో డెత్ అంటే ఎవరు భయపడుతున్నారు? నేనే కదా. ఆ నేను గురించే తెలుసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నేనుకే వస్తుంది. ఇక్కడ ఏదొచ్చినా ఎక్కడొచ్చినా కృష్ణమూర్తి గారి టీచింగ్ అంతా కూడా నేను చుట్టూరానే తిరుగుతుంది. ఆ సెంటర్ అనే దాని గురించి ఉంటుంది. నేను అనేది ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయడానికే ట్రై చేస్తుంటది. సో ఆ నేను అనేది మనస్సు మంచి స్థిరంగా అద్భుతంగా ఉన్నప్పుడు ఆ నేను అనేది ఎండ్ అయ్యిందంటేనే అదే డెత్ అంటాడు, ఎండింగ్ అంటేను. దానికి నిన్న రామకృష్ణ గారు చాలా బాగా చెప్పారు, కృష్ణమణి గారు చెప్పారు. దాంట్లో డెత్ అనేది అర్థం చేసుకోవాలంటే లవ్ అనేది అర్థం అవ్వాలి. లవ్, ప్రేమ అనేది అర్థం అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. అది ఆ స్థితికి రావాలంటే కొన్ని నెగెట్ చేయాలంటాడు. భయం ఉంటే
డెత్ గురించి ఎంక్వైరీ చేయలేం, లవ్ గురించి ఎంక్వైరీ చేయలేం. డెత్ ఫియర్ ఎప్పుడు కూడా ఒక క్లౌడ్ కింద ఉంటుంది, డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్ లో మనకి ఏమీ కనబడదు, క్లారిటీ ఉండదు. సో ఆ నేను అనేది మూమెంట్ ఆఫ్ థాట్. ఆ మూమెంట్ ఆఫ్ థాట్ ఉన్నంత వరకు, ఆ కాలంలో వెళుతున్నంత వరకు భయం అనేది ఉంటూనే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ఫియర్ ఉండొచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, కానీ భయం అనేది ఫ్యాక్టర్. దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ థాట్. అది ఎండ్ అవుతాయి, అది అర్థం చేసుకుంటే తప్ప, ఆ మూమెంట్ ఆగితే తప్ప ఆ భయం అనేది ఎండ్ అవ్వదు. ఆ భయం అనేది మృత్యు వస్తుందేమో అని భయం. ఆ మృత్యు వచ్చేటప్పుడు వచ్చే బాధ, ఐసీయూలో పెడతారేమో, లేకపోతే నొప్పి ఎక్కువ ఉంటుందేమో ఆ బాధ, క్యాన్సర్తో చచ్చిపోతారేమో, ఇవన్నీ బాధలు. ఇంకా రేపు ఏది ఉద్యోగం పోతుందేమో, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. ఈ భయం ఉన్నంత వరకు వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్. ఆ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ఉన్నంత వరకు లవ్ అనేది ఉండదు. అందుకని కృష్ణమూర్తి గారు చెప్పే డైయింగ్ వైల్ లివింగ్, ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే, మనసు పూర్తిగా అర్థమైనప్పుడే నేను అనేది ఎండ్ చేయగలుగుతా. నేను ఎండ్ అవ్వడం అనేది ఎలా అంటే, నేను ఎప్పుడు కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉంటుంది, అది మనల్ని వదలదు. అందులో నేను అనేక రకాలుగా అది వేషాలు వేస్తుంటుంది. ఇన్ ద సెన్స్ ఇట్ ఇస్ ఆల్వేస్ లిమిటెడ్, అట్ ది సేమ్ టైం డివిజివ్. ప్రతి దానికి నాకు నేను మేనేజ్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్లో అది ముందు వచ్చి సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది. సాల్వ్ చేయడానికి ఎప్పుడైతే అది ముందు వచ్చిందో ఇంకా మళ్ళీ మోర్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, మోర్ కన్ఫ్యూజన్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దైనందిక జీవితంలో మనకు వచ్చే ఈ సిచ్యువేషన్ ఏంటంటే రిలేషన్షిప్లోనే మళ్ళీ వస్తుంది. ఆ రిలేషన్షిప్లో, సంబంధ బాంధవ్యాల్లో ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని నేను అనేది ఒక ఎంటిటీ, ఏ లిమిటెడ్ ఎంటిటీ. బికాజ్ నేను అనేది ఎప్పుడు కూడా నాలెడ్జ్, జ్ఞానంతో ముడిపడి ఉన్నది. నాలెడ్జ్ ఎప్పుడు కూడా లిమిటెడ్. నాలెడ్జ్ ఆల్వేస్ కవర్డ్ విత్ ఇగ్నరెన్స్ అంటారు కృష్ణమూర్తి గారు. సో ఆ ఇగ్నరెన్స్ తో, అజ్ఞానంతో మనం ఛాలెంజ్ విచ్ ఇస్ వెరీ వైబ్రెంట్ లైవ్ అనేది ఫేస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, మిజరీ అనేవి వస్తాయంటారు కృష్ణమూర్తి గారు సింపుల్. బట్ అది చాలా గందరగోళం చేస్తుంది మైండ్. అది కొత్త అనుభవం కింద తయారైపోద్ది. అనుభవం చేరి మళ్ళీ నేనులో కొత్త ఎంటిటీ చైతన్యంలో చేరుతుంటది. ఈ చైతన్యం అంతా కూడా ఈ నేను అనే ఫ్రాగ్మెంట్ తో నిండి ఉంటుంది. ఇది కోరికలతో నిండి ఉంటుంది. ఆ కోరికల నుంచి ఇంకా మనకి సంతోషం, జాయ్ రావాలని చెప్పి కోరుకుంటాం. ఈ ఫియర్ అండ్ ప్లెజర్ అనే ఎంటిటీస్ లేకుండా ఎండ్ చేయగలుగుతారు. అవగాహన లేకపోతే లవ్ అనేది రాదు. లవ్ అనేది లేకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్ బై లివింగ్ అనేది కూడా అర్థం అవుతుంది. సో ఈ నెగేషన్ ఆఫ్ ఆల్ ద డిజార్డర్స్, ఇది కాదు అటాచ్మెంట్. ఇట్ ఇస్ నాట్ లవ్ ఆర్ సారో. మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద లైఫ్ ఏంటంటే, ప్రపంచంలో సారో అనేది మేజర్ ఫ్యాక్టర్. కొన్ని రిలిజియన్స్ లో అయితే సారో అయితే మెయిన్ ఫ్యాక్టర్. క్రిస్టియానిటీలో సారోకి ఇచ్చినంత వాల్యూ నేనే దుఃఖంను భరిస్తానని చెప్పి అంటాడు. అది మనం కూడా దుఃఖాన్ని భరించాలని చెప్పి, సారో ఉండే కొద్దీ మనం దేవుడి దగ్గర అవుతున్నామని చెప్పి అనుకునే స్థితిలో ఉంటుంది. ఆ కండిషనింగ్ ఉంటుంది. సో సారో ప్లేస్ ఎ మేజర్ ఫ్యాక్టర్. బట్ సారో ఇస్ బిగ్గెస్ట్ డిజార్డర్. ఇట్ హస్ గాట్ ఎనార్మస్ ఎనర్జీ. దాని నుండి మనకు విముక్తి పొందుతుందంటే మనం సారోని ఫేస్ చేయలేం, సఫరింగ్ అని ఫేస్ చేయలేం. ఒక జెలసీ వచ్చిందంటే ఎంతో బాధ కలుగుతుంది. ఒక యాంగర్, ఒక హేట్రెడ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ సారో కింద వస్తుంది, సఫరింగ్ కింద వస్తుంది. వీటిని అర్థం చేసుకోవాలంటే అది చాలా ఎనర్జీతో కూడింది సారో అనేది. దాన్ని ఫేస్ చేయాలంటే యూ మస్ట్ హావ్ మోర్ ఎనర్జీ. ఆ మోర్ ఎనర్జీకి ఈ థాట్ అనేది ఇట్ ఇస్ ఎ వెరీ ట్రివియల్ థింగ్, బట్ ఇట్ కమ్స్ ఇమీడియట్లీ రెస్పాన్స్. వన్ థింగ్ దట్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ రెస్పాన్స్. ప్రతి ఛాలెంజ్ని నేను వెంటనే రియాక్ట్ అవుతాను. మీరు ఏదంటే నేను వెంటనే ఇంకో రిప్లై ఇచ్చేస్తాను. ఐ రెస్పాండ్ వెరీ క్విక్లీ. నేను వాట్ ఈజ్ వాట్ అనే లోపలే నేను రెస్పాండ్ అవుతాను. ఈ రెస్పాన్స్ అనేది అక్కడితో ఆగను, అక్కడితో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. రెస్పాండ్ అయ్యి ఒక కోపాన్ని తెచ్చాను. కోపం తెచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అది తప్పని తెలుసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి వాట్ షుడ్ బి అని దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే
వీ డోంట్ సీ వాట్ ఈజ్ అనేది చూడకుండా వాట్ షుడ్ బి ఎస్కేప్ అయిపోయాము. వీఆర్ గోయింగ్ ఇన్ టు ది యాక్షన్స్ ఆఫ్ థాట్. థాట్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. ఆ లిమిటెడ్ యాక్షన్తో మోర్ కన్ఫ్యూజను, మన చైతన్యం నుండి ఇలాంటి కన్ఫ్యూజను, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ స్టోరీ ఉన్నాయి. వీటితో మనం సఫర్ అవుతున్నాం. ఈ సఫరింగ్కి ఎండ్ లేదా? అది మనతో చనిపోయినప్పుడే పోతుందా? ఈ క్షణంలో సఫరింగ్ లేదా అంటే ఆ ఐ అనేది ఏమిటో తెలుసుకోగలిగితే తప్ప నీకు సఫరింగ్ నుంచి విముక్తి రాదు. ఆ ఐ అనేది ఎప్పుడు తెలుసుకోవాలంటే బతికుండగా నువ్వు ఎంతో ఎనర్జీతో ఉన్నప్పుడే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్యాషన్, లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఫేస్ చేయగలవు. అది ఫేస్ చేయాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉన్న ఫ్రీడమ్ ఉన్నప్పుడే నువ్వు చేయగలవు. ఆ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యు డోంట్ ఫాలో అథారిటీ. అథారిటీ అనేది ఎప్పుడు కూడా ఫ్రీడమ్ని అలౌ చేయదు. ఇట్ కంట్రోల్స్ యువర్ ఫ్రీడమ్. వీఆర్ బౌండ్ టు దట్ వాట్ ఎవర్ ఈజ్ అథారిటీ. అది గురు అవ్వచ్చు, లేకపోతే ఒక పుస్తకం అవ్వచ్చు, ఒక సీక్రెట్ బుక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఒక అనలిస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటిని బట్టి మనం ఫేస్ చేయాలి జీవితంలో బాధలంటే వీఆర్ హ్యాండిక్యాప్డ్. సో ఇట్ లీడ్స్ టు ఫర్దర్ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ అని. సో అథారిటీని ఒకటి అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్ దట్ ప్రివెంట్స్ సీయింగ్ వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ అనేది మనకి బాధను కలిగించేది. ఆ వాట్ ఈజ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఛాలెంజ్ని ఫేస్ చేసినప్పుడు గతము అది ఛాలెంజ్, అది వాట్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఉన్నప్పుడే మనకి నేను అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఆ క్షణంలో ఆ ఛాలెంజ్ ఇది లైవ్. నేను అనేది గతం నుండి వచ్చింది. నేను అనేది ఆబ్జెక్ట్ ఐ మీన్ అబ్జర్వర్. నేను అనేది పాస్ట్. వేరే ఛాలెంజ్ ఈజ్ లైవ్. ఆ లైవ్ యాక్టివ్ థింగ్ ని డెడ్ వన్, ఏ లిమిటెడ్ వన్ కెనాట్ సాల్వ్ ఇట్, కెనాట్ ఫేస్ ఇట్. అందువల్ల ఆ ట్రూత్ అనేది ఐ మీన్ ఆ పాస్ట్ అబ్జర్వర్ నేను అనే ఎంటిటీ తను ఆ పరిస్థితిలో తనకి చోటు లేదని తెలుసుకున్నప్పుడు, ఆ స్థితిని మనం కలిగిస్తే అది వెనక్కి వెళ్ళిపోద్ది, అది డిజాల్వ్ అయిపోద్ది, ఎండ్ అయిపోద్ది. అది ఎండ్ అయినప్పుడు డెత్ అనేది వస్తుంది. అప్పటి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచన ఉన్నంత వరకు రాదు. ఆలోచనే గతము, పాస్ట్. సో if you want to face such a serious problem like what is, or understand what is the truth of what is, you must have a state of mind where thought has no role. Only energy is summation of energy ఉండాలి. అక్కడ మొత్తం మన బాడీలోని ఎనర్జీ అంతా కూడా దాన్ని ఫేస్ చేయడానికి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం గమనింపుతో ఉంటుంది. ఆ గమనింపు ఎలా ఉంటుంది అంటే చాయిస్ లేని స్థితిలో ఉంటే కానీ ఆ గమనింపు రాదు. చాయిస్ లేని స్థితి ఎప్పుడు ఉంటుందంటే వెన్ యు ఆర్ అటెంటివ్, వెన్ యు ఆర్ వెరీ కేర్ఫుల్, దర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ ప్లెజర్, ఫ్రీడమ్ ఫ్రమ్ అథారిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ టు అండర్స్టాండింగ్. ఈ స్థితిలో ఉన్నప్పుడే వీ కెన్ ఫేస్ such a sacred thing, such an important thing, such a vibrant thing like challenge. A challenge is what is. అది మన నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం. ఆ ఫేస్ చేస్తున్న వాట్ ఈజ్ అనేది మన సెంటిమెంట్కి అవేర్నెస్ లో ఉంటే తప్ప అది అర్థమవుదు. అర్థమైనప్పుడు మనం ఆ గమనింపులో మనం చూడగలిగితే, సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ఎనర్జీతో చూడగలిగితే ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ అనేది నేను ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి నేను, ఆ నేనుని సాల్వ్ చేయడానికి మళ్ళీ గతమే వస్తుంది. అబ్జర్వర్ ఇది అబ్జర్వర్ అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ అండర్స్టాండింగ్ తో థాట్ ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయినప్పుడు ఆ గమనింపులో ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది బయటపడుతుంది. బయటపడినప్పుడు ఎండ్ అవుతుంది. అప్పుడు ఎండ్ అయినప్పుడు ఏది ఎండ్ అయింది? గతం ఎండ్ అయింది. గతం అంటే నేను ఎండ్ అయింది. డెత్ లో కూడా నేను ఎండ్ అవుతాను. సో ఆ మానసిక స్థితిలో ఎండ్ అయింది. ఆ స్థితిని కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే లవ్ అన్నారు. దేర్ ఇస్ నో అటాచ్మెంట్, దేర్ ఇస్ నో డిజార్డర్స్ లైక్ sorrow, fear, any such things, no hatred, any of these things. That is a blissful state where there is only silence and energy. ఆ స్థితి వచ్చిందంటే దట్ ఈస్ డైయింగ్, దట్ ఈస్ డెత్. సో దట్ కమ్స్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. కంటిన్యూస్ గా ఉంటుంది. థాట్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ ఎ మెటీరియల్ ప్రాసెస్. వేరే ఈ
అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్, ఆ ట్రూత్ అనే స్థితి, మానసిక స్థితి ఎప్పుడు కూడా లవ్ అనే వి కెనాట్ డిఫైన్ ఇట్. వాట్ ఈజ్ అనేది ఎండ్ అయినప్పుడు వచ్చే స్థితి, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్ స్టేట్. వి కెనాట్ డిస్క్రైబ్ ఇట్, ట్రూత్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. ఆ స్థితిలో ఏమవుతుందంటే దెర్ ఇస్ డెత్ ఆఫ్ వాట్ ఈజ్. వాట్ ఈజ్ ఇస్ ఐ ఎండ్స్. ఇట్ రిక్వైర్స్ ప్యాషన్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి. ఆ స్థితిలోనే మనము వాట్ ఈజ్ ని ఫేస్ చేయగలము. ఆ స్థితిలోనే ఐ ఎండ్ అవుతుంది. అది మూమెంట్ టు మూమెంట్. సో మళ్ళీ మనం జాగ్రత్తగా లేకపోతే, సో ఇట్ ఈస్ లెర్నింగ్ ఆఫ్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఎండ్లెస్ ప్రాసెస్. కృష్ణమణి గారు చాలా బాగా చెప్పారు, ఎండ్లెస్ ప్రాసెస్, ఎండ్లెస్ లెర్నింగ్ అనేది. సో దట్ ఈస్ ఎండ్లెస్ ప్రాసెస్. సో మూమెంట్ టు మూమెంటే వీ విల్ గో అప్ టు దట్ లెవెల్ ఆఫ్ డైయింగ్ అండ్ లివింగ్. అండ్ ఆ టైంలోనే మనకు ఉండేది లవ్. దట్ ఈస్ లైఫ్. రియల్ లివింగ్ ఈజ్ వాట్ ఈజ్. ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ లోనే లివింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్ లోనే ఐ డిజాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ఇంటెలిజెన్స్, బ్యూటీ, లవ్. అక్కడే యు ఆర్ డైయింగ్. అన్ని కూడా ఒకేసారి వస్తాయి. సో లైఫ్, లవ్ అండ్ డెత్, దే గో టుగెదర్. దే ఆర్ నాట్ డిఫరెంట్. సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రసాద్ గారు సార్ ఒక్క నిమిషం. సారీ సార్, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. జయకిషన్మూర్తి గారి టీచింగ్స్ నుంచి సైకలాజికల్ డెత్ గురించి మాట్లాడాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, రికార్డింగ్ గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది సార్ నాకు. అంటే రికార్డింగ్ ప్రాసెస్ అంటే సహజంగా అది మన సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో, మన రిలేషన్షిప్స్లో, ఇప్పుడు ఈ జరుగుతున్న మీటింగ్ గురించి కానీ, ఇందులో పలువురు వక్తలు మాట్లాడారు. అందులో ఎసెన్స్ అంటే చాలా మైల్డ్ మెమరీ వెళ్ళిపోయి, అట్లానే మన సంబంధ బాంధవ్యాల్లో కూడా చాలా తేలికైన జ్ఞాపకాలతో మిగులుతున్నాం మనం అనేది ఒక రకంగా అది మరణం అవుతుంది సార్. అంటే బలమైన జ్ఞాపకాలు లేవు నాకు. ఒక సూక్ష్మంగా గ్రహించాల్సింది చాలా తేలిగ్గా బ్రెయిన్ మీద రికార్డ్ అవుతుంది. బట్ అన్నెసరీ థింగ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ, ద రికార్డింగ్ ప్రాసెస్ హ్యాస్ స్టాప్. అక్కడ అది యాక్చువల్గా మనం సైకలాజికల్ డెత్ అని చెప్పుకోవచ్చు అనేది నా అవగాహన. ఇది మనకు కొన్ని వీడియోస్లో, రిషి వ్యాలీ వీడియోలో కూడా విద్యార్థులతో డిస్కస్ చేసేటప్పుడు కృష్ణమూర్తి గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, రికార్డింగ్ అనేది కెన్ ద బ్రెయిన్ స్టాప్ రికార్డింగ్? దీన్ని ఇంకా కొంచెం తేలిగ్గా చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్ కాదు. ఈ ఎగ్జాంపుల్లో ఎందుకంటే మనం ఒకటి ఫీల్ అవటానికి, ఇప్పుడు కృష్ణమూర్తి గారి మానసిక స్థితి మనం ఫీల్ అయ్యి ఆ సుగంధం మనకేమన్నా అంటగలదా అనేది ముఖ్య ఉద్దేశం కాదని ఈ ఎగ్జాంపుల్ ముఖ్యం కాదు. అందుకనే కృష్ణమూర్తి గారు కూడా ఎగ్జాంపుల్ అవాయిడ్ చేస్తారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణలు, చిన్న చిన్న కథలు ఎప్పుడో రేరుగా చెప్పటమే కానీ ఆయన ఎక్కువగా రిఫర్ చేయరు. ఎందుకంటే మనం అందులో ఇరుక్కుపోయి అసలైన ఎసెన్స్ ని వదిలేస్తామనేది. అది చెప్పాక ఎగ్జాంపుల్లోకి వెళ్తే, మనకి ఈ ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే, మనకి కృష్ణమూర్తి గారికి రాజగోపాల్ గారికి ఉన్న సంబంధం గురించి తెలియాలి కొంత. మీలో అందరికి తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే ఏంటంటే, ఒక 30-40 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు. ఈయన వ్యవహారాలు, ఫౌండేషన్ వ్యవహారాలన్నీ కూడా రాజగోపాల్ గారు చూశారు. ఈ ఫ్రిక్షన్ ఉంది, కొన్ని వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ వల్ల ఆయన ఫౌండేషన్ చివరికి నాదనేసరికి కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ పక్కన వాళ్ళు కోర్టుకు వెళ్దాం అని చెప్పేసరికి కోర్టుకు వెళ్ళడం, ఇట్లా చాలా రప్చర్ జరగటం, చాలా అంటే ఒక 30-40 ఏళ్ళు ఒక కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఉంది. అది రాజగోపాల్ గారికి కృష్ణమూర్తి గారికి ఉన్న సంబంధం. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏంటంటే, ఒకసారి ఈయన కృష్ణమూర్తి గారు వీడియో రికార్డింగ్ అయిపోయాక
ఆయన 80s లో అనుకుంటా, అప్పుడు 80s లో అప్పటికి ఆయన కొత్త ఫౌండేషన్ పెట్టి ఈ బ్రోక్వుడ్ లో ఎక్కడో రికార్డింగ్ అయిపోయాక, ఒజైలా అనుకుంటా, సారీ, ఆయన బయటికి నడుస్తూ ఉంటా, రికార్డింగ్ అయిపోయాక బయటికి నడుస్తూ ఉంటారు. అక్కడ నిల్చున్న వాళ్ళని వాట్ ఈజ్ యువర్ నేమ్ సార్, వాట్ ఈజ్ యువర్ నేమ్ సార్ అని అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు సార్ దిస్ ఇస్ మై నేమ్ అని చెప్పి చెప్తా ఉంటారు. చివరిగా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ యువర్ నేమ్ సార్ అంటారు. అంటే ఆయన రాజగోపాల్ అంటాడు. సో ఇప్పుడు ఆ మానసిక స్థితి చూస్తే మనం అసలు ఒక అంత ఇబ్బంది పెట్టిన మనిషి గురించి ఒక ఎదురుగున్నా కానీ గుర్తించలేకపోయాడు ఆయన. అంటే అది ఒక వాస్తవం, ఆయనకి రికార్డింగ్ జరగట్లేదు అనేది ఒక మానసిక స్థితి కృష్ణమూర్తి గారికి ఒక వాస్తవం. అది ఏంటంటే ఆయన లివింగ్ విత్ డెత్ అనేది ఒక లివింగ్ థింగ్ ఆయనకి. సో ఇది నేను చదివినప్పుడు ఏంటంటే ఒక డీప్ ఫీలింగ్ అనేది ఏర్పడింది అనమాట. అంటే ఓకే, ఎగ్జాంపుల్ ఉంది, ఒక నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ కాకుండా తీసుకోకుండా ఆ మానసిక స్థితికి మనం దగ్గరగా ఫీల్ అవ్వగలిగితే మేబీ ఆ సుగంధం మనకి అంటే అవకాశం ఉంది. ఇది ఒక విషయం మనం ఆలోచించుకోవచ్చు. ఇంకోటి, దెర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ ఒక న్యూరో సైంటిస్ట్ ఒక 60 ఏళ్ళు ఈ డెత్ మీద, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మీద వర్క్ చేశారు. ఆయన వీడియోస్ కొన్ని మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి. ఆయన కూడా చెప్పేది చాలా దగ్గరగా ఉంటుంది జే కృష్ణమూర్తి గారు చెప్పేదానికి. ఆయన ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని ఒక బుక్ రాశారు ఆయన. ఇందులో ఆయన ఏమంటారంటే అసలు డెత్ ప్రాబ్లం కాదు, ఈ ట్రాన్సిషన్ ప్రాబ్లం. మనకి డెత్ టైంలో ఇప్పుడు నేను బాగా అందరినీ అంటి పెట్టుకుని ఉన్నాను, బంధాలు బాంధవ్యాలు అన్ని అటాచ్మెంట్ బాగా కంప్లీట్ గా మెమరీ ఉన్నాను, నాకు నేను అనేది బాగా ప్రధానం. అంతేగాని ప్రతిరోజు కొత్తదిలాగా నిండు జీవితం లేదు నాకు. అంత భారమైన జీవితం, భారమైన మనసుతో గడుస్తూ ఉంది. అలా కాకుండా మీరున్నారు, మీరు చాలా తేలిగ్గా ఉంది మీ మనసు. మీరు ఏ రోజుకి ఆ రోజు ఈ కొత్త జీవితం, కొత్త దినం మీకు. అటువంటి మీకు ఆ ట్రాన్సిషన్ మీరు ఆల్రెడీ ఎప్పుడు రెడీగానే ఉన్నారు. మీకు అది రేపైనా పర్లేదు, మీకు ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా మీకు పర్లేదు. కానీ నాకేంటంటే నాకు ఎంతసేపు దాన్ని దూరం జరపాలి. నేను అది ఒక 20 సంవత్సరాల తర్వాత చేయాలి, లేదంటే అది రేపు అనుకుంటే ఇంకో 30 సంవత్సరాల తర్వాత చేయాలి దాన్ని. సో ఈ మానసిక స్థితి అనేది అక్కడ మనం అర్థం చేసుకొని మళ్ళీ ఇందాక చెప్పిన విషయం వస్తుంది. ఆ రికార్డింగ్ ప్రాసెస్ అనేది ఎంత దానిలో ఉన్న ప్రమాదాన్ని గమనించే కొద్ది మన రిలేషన్షిప్స్ లో కూడా, ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ లో కూడా ఈ రికార్డింగ్ అనేది చాలా ప్రమాదం. నేను ఫ్రెష్ గా ఏ మనిషిని కలవలేను, ఫ్రెష్ గా నా జీవితాన్నే నేను కలవలేను. మనిషిని పక్కన పెట్టండి, వేరే మనిషిని పక్కన పెట్టండి, అసలు నాకు సంబంధమే ఉండదు. ఎందుకంటే నాకు మైండ్ ఫుల్ ఆఫ్ బర్డెన్స్ ఉంది. పగలు, ప్రతీకారాలు, లేదా కోపాలు, తాపాలు, కోరికలు, వీటన్నిటితో నిండు నాకు నా సంబంధం లేదు. ఫస్ట్ మిగతా వేరే వాళ్ళతో పక్కన పెడితే నా జీవితమే నేను కోల్పోతుంది జరుగుతుంది. ఇటువంటి మనిషి ఈ ట్రాన్సిషన్ లో చాలా ఇబ్బంది పడతాడు అనేది ఆయన రీసెర్చ్ చేసిన, ఇంకా చాలా చక్కగా చెప్పాడు ఆయన. అంటే ఆ ట్రాన్సిషన్ లో తేలికైన మనసు ఏంటంటే ఇట్ గోస్ వెరీ స్మూత్లీ. ఈ నేను అనుకున్న మనసు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది. సో దాని గురించి ఒక ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని సార్, ఐ విల్ ట్రై టు రిఫర్ ద బుక్ సమ్వేర్. ఈ 2 పాయింట్లు చెప్పాలనుకున్నాను సార్. ప్లీజ్ గివ్ ఎ థాట్ ఆన్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సార్. సార్ కెన్ ఐ స్పీక్ సార్? ఎవరండి సార్? నేను డాక్టర్ రాజన్ మాట్లాడుతున్నాను సార్. ఒక్క నిమిషం డాక్టర్ రాజన్, ఒక్క నిమిషం. ఈ సబ్జెక్ట్ మీద అండి మనము జే కృష్ణమూర్తి గారు, మన ప్రభంజన గారు కూడా క్లారిఫై చేశారు. మా రిక్వెస్ట్ ఏంటంటే చాలా ఎంపిరికల్ స్టడీస్ అన్ని జరుగుతాయి. ఇది కంపారిటివ్ స్టడీ ప్లాట్ఫామ్ కాదు. ఇది కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దెమ్ ఓన్లీ మనం అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ కంపారిటివ్ స్టడీస్ కి వెళ్తే ఎండ్లెస్ అండి, చాలా ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీవేర్ హ్యాపెనింగ్.
అది అది డిఫరెంట్ ప్లాట్ఫామ్ కింద మనం తీసుకుంటే వీలవుతుందండి. ఇక్కడనే మనం చాలా అంశాలు మనం అర్థం అవ్వాల్సినటువంటి అంశాలు కృష్ణమూర్తి గారు చెప్పిన రిలవెంట్ లేకపోతే పక్కన పెట్టచ్చు. ఇది మన జీవితంలో ఎంతవరకు అన్నదే మనం చూద్దామండి. కమాన్ డాక్టర్ రాజన్ మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. సార్ ఇప్పుడు చాలా మంది మాట్లాడారు డెత్ గురించి. నాకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉండింది. అండ్ ఈ టాపిక్ పైన యూజువల్లీ ఈవెన్ ఐ యూస్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫియర్. అండ్ యూజువల్ గా ఈ టాపిక్ ఎక్కడన్నా మాట్లాడితే ఈవెన్ ఐ స్టే అవే. దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఐ హ్యాడ్. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ డిస్కషన్ అప్పుడు దెన్ ఐ ఫౌండ్ అవుట్ అండ్ ఐ టుక్ సమ్ పాయింట్స్ అండ్ కొన్ని ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ సార్. సార్ డెత్ అనేది ఇట్ ఈస్ లైక్ ఫియర్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద నోన్, ఫియర్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద ఐ ఆర్ ఫియర్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద సెల్ఫ్. ఎప్పుడైతే మన సెల్ఫ్ అనేది ఎండ్ అయిపోతుందో అంటుందో దానికి ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చే భయమే మనని డెత్ అనే దానికి ఒక కన్ఫ్యూషన్ కానీ ఒక అన్సర్టెనిటీ కానీ ఒక డిస్ట్రాక్షన్ కి తీసుకెళ్తుంది మైండ్ లో. సో ఈ ఐ అనేది ఏం చేస్తుంది అనేది ఐ జస్ట్ కమ్ టు ఇట్ లేటర్. సో నౌ డెత్ అనేది విల్ సీ ఇన్ 2 aspects సార్. వన్ ఇస్ సైకలాజికల్ డెత్, ఒకటి బయాలజికల్ డెత్. Psychological death, as such, JK sir, almost in every teaching it will be there, like going towards the awakening of intelligence and completely mind interfere kaadu mana activities lo, and in that process we experience the things. So adi chana mandi maatladutunnaru. So the other part we will take, that is the biological death. Biological death lo మనకి there are few people, like even if you take JK sir kani than oka death experience he could not tell because we can't explain, though he knows very well about the death, and we can't get the information from him. Or in person suppose I am going to experience the death anta kuda definitely I can't make a document of it, how am I experiencing death anesi. సో బయాలజికల్ డెత్ లో మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళు చనిపోయేటప్పుడు చూసేటప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్, మనకున్న ఫీలింగ్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టే మనకి ఆ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి వీఆర్ ట్రైంగ్ టు ప్లే అవుట్ అవర్ ఎమోషన్స్ కానీ, మనలో ఉన్న కెమికల్ చేంజెస్ కానీ, మనలో ఉన్న ఫీలింగ్స్ కానీ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. దట్ ఈస్ వీఆర్ సీయింగ్ ద అదర్ పర్సన్ డైయింగ్ అండ్ హౌ ఆర్ వి రిలేటెడ్, వాట్ ఈస్ ద ఫీలింగ్ హ్యాపెనింగ్ అని. సో ఈ డెత్ అనేది అగైన్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద అదర్ పర్సన్, వేరే వాడు చనిపోయేటప్పుడు చూస్తే కూడా there are 2 type of people who we encounter sir. ఒకటి మనం చాలా ఇష్టపడిన వాళ్ళు చనిపోతే ఒక ఫీలింగ్ రావడము, మనని హేట్ చేసే వాళ్ళు చనిపోతే ఒక ఫీలింగ్ రావడం. సో మనకి లవ్ చేసే వాళ్ళని చనిపోతే ఫీలింగ్ రావడం అనేది దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ బయాలజికల్ డెత్ లో there are 4 very closely related terms, that is a perception, security, certainty and memory. ఇవి చాలా క్లోజ్లీ రిలేటెడ్ టర్మ్స్ సార్ ఈ రెండిట్లో కూడా. సో హౌ ఐ టెల్ యూ, వెన్ మన ఒక లవ్డ్ పర్సన్ ఎవరైనా చనిపోతే మన పర్సెప్షన్ ఏముంటుంది అంటే విల్ కీప్ అవర్ మెమరీ ఆన్ అబౌట్ దట్ పర్సన్. తను చనిపోయాడు అనేసి మన మెమరీ ఆఫ్ అయిపోదు, ఆయన గురించి డేటా మనలో ఆఫ్ అయిపోదు, మనలో ఆ మెమరీ అట్లాగే ఉండిపోతుంది. ఎందుకంటే మనము తనలో ఏదో ఒక మన సెక్యూరిటీని తనలో పెట్టుంటాం. సో సపోజ్ ఇఫ్ సమ్ క్లోజ్ ఫ్రెండ్ ఈస్ హ్యావింగ్ ఎ డెత్, సో తను మనకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఉండొచ్చు. సో నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ యొక్క కాన్ఫిడెన్స్ ని తనలో పెట్టుంటారు. సడన్ గా తను చనిపోవడం వల్ల నా సెక్యూరిటీ యాక్చువల్ గా దెబ్బతినింది, ఆయనతో ప్రేమ కాదు. నా సెక్యూరిటీ అంటే అరే నా ఫైనాన్షియల్లీ హెల్ప్ చేశాడు కదా, ఈయన ఇప్పుడు లేడు కదా అని ఒక ఇన్సెక్యూర్ భావన మనలో వస్తుంది, ద యాక్చువల్ ఫీలింగ్. బట్ యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ హిమ్, వీ మైట్ హ్యావ్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే వీ ట్రై టు రీకర్జిటేట్ ద మెమరీ అగైన్ అండ్ అగైన్. సపోజ్ ఆ పర్సన్ అట్లాంటి పర్సన్ మనకు దొరకకపోతే ఈ మెమరీని మళ్ళీ రీకర్జిటేట్ చేసి ఆ సెక్యూరిటీని ఫీల్ అవుతుంటాం, ఆ టైంలో తను హెల్ప్ చేసాడు కదా, ఎంత బాగుండేది కదా అనేసి. ఇట్లాంటి లవ్డ్ పర్సన్ చనిపోయినప్పుడు వీ హ్యావ్ ఫ్లటరింగ్ ఆఫ్ ద మైండ్, మనకి మైండ్ ఫ్లటర్ అవుతుంది, వీ బికమ్ రెస్ట్లెస్, వీ బికమ్ ఇన్సెక్యూర్. అండ్ వన్స్ ద సిచ్యువేషన్ పాసెస్ అవే మన సెక్యూరిటీ ఏం చేస్తామంటే తను ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇదే సెక్యూరిటీకి విల్ ట్రై టు ఫైండ్ ఇన్ సమ్ అదర్ పర్సన్. వేరే ఎవరైనా నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తారా అనేసి, అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, దట్ మైట్ బి ఈవెన్ ఇమోషనల్ సెక్యూరిటీ ఆల్సో లైక్ దట్. సో ఆ సెక్యూరిటీ ఇచ్చే యాక్టివిటీలో ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ వి పుట్ ఇస్ ప్యాసివ్, బికాస్ అన్విల్లింగ్లీ వి విల్ బి సర్చింగ్ ఫర్ ద సెక్యూరిటీ ఇన్ ద అదర్ పర్సన్. మనము యాక్టివ్ గా వేరే వాళ్ళలో పోము. సో దేర్ ఇస్ అన్ మెమరీ ఇస్ ఆన్, దేర్ ఇస్ ఆల్వేస్ అన్ అటాచ్మెంట్ విత్ ఇట్, and we are living the dead past again and again. So there is a active suffering
బట్ దెర్ ఇస్ అ ప్యాసివ్ ఇన్వాల్వ్మెంట్. వేరే వాళ్ళ దగ్గర పోయి మనం సెక్యూరిటీ కానీ కొత్తగా లైఫ్ ప్రారంభించాలంటే ప్యాసివ్ గానే ఎఫర్ట్ ఇస్తాం కానీ యాక్టివ్ గా వేయము. అండ్ దీంట్లో ఏముంటుందంటే సార్, సపోజ్ బై ఛాన్స్ మనకి ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఒక కన్ఫర్మిటీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఒక కన్సోలింగ్ అవ్వచ్చు, అంటే వేరే వాళ్ళు వచ్చి నేను హెల్ప్ చేశానన్నా కూడా వి విల్ నాట్ టేక్. అండ్ సపోజ్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎ పర్సన్ యూ హేట్, బై ఛాన్స్ మీరు హేట్ చేసే పర్సన్ అనుకోండి, మీ మెమరీ ఆఫ్ అయిపోవచ్చు. అరే పోయాడు, వాడు పోయినందుకు నాకు చాలా చాలా మంచిది అనేసి మనం దాన్ని మర్చిపోతాం. యూజువలీ సమాధానం తెచ్చుకోవచ్చు బై ఛాన్స్ ఇఫ్ యూర్ హేటింగ్ ఆర్ ఇఫ్ బై ఛాన్స్ సంబడి యూస్ డూయింగ్, ఆర్ ఇప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ చనిపోతే వీ డోంట్ ఫీల్ బ్యాడ్, వీ ఫీల్ దట్ హ్యాపీ, బెటర్ హీ హెస్ గాన్ బికాస్ హీ హెస్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్ ఫర్ అస్. సో ఇక్కడ డెత్ ఫీలింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది మన దగ్గర. అండ్ వీ యూజువలీ ట్రై టు జస్టిఫై ఇట్. మన మెమరీ ఏమంటుందంటే ఎప్పుడు ఆన్ లో ఉంటుందంటే, మై క్లోజ్ ఫ్రెండ్ వాడు ఏవైతే నన్ను చీట్ చేసి నేను వాడు హర్ట్ చేశాను అనుకోండి, వాడు చనిపోతే మన మెమరీ వాడు చీట్ చేశాడు కదా అని ఆన్ ఉంటుంది, కానీ లైక్ సంబంధం లేని వాడు చనిపోతే ఆఫ్ అయిపోతుంది మెమరీ, దాంతో మనకి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఏం గుర్తించాలంటే ఐ అనేది చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పర్సన్ మనం హేట్ చేస్తే అతన్ని మనము చనిపోతే మనలో ఐ ఉంటుంది, ఎందుకంటే ఐ జస్టిఫై చేస్తుంది, వాడు చనిపోయాడు మంచిదే అయింది, ఒక ఐ జస్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ఈ దీంట్లో ఏముంటుందంటే సార్, లెస్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మనం ఇండిఫరెంట్ ఉంటాము. అండ్ వేరే వాళ్ళలో మనము బై ఛాన్స్ సెక్యూరిటీ వెతకాలన్నా కూడా యాక్టివ్ గా వెతుకుతాం, అంటే వీడు లేడు వీడు పోయాడు మంచిదే అయింది నేను వేరే ఎవరినైనా వెతుకుంటా మంచివాడిని. సో ఇన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ద పర్సన్ మనం లవ్డ్ పర్సన్ అయినా కానీ హేట్ పర్సన్ అయినా కానీ మనకి పర్సెప్షన్, సెక్యూరిటీ, సర్టనిటీ, ఈ మెమరీ, ఈ 4 డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. అండ్ థర్డ్ థింగ్ సార్, వాట్ ఈస్ అ రెమెడీ? దీనికి రెమెడీ జస్ట్ జేకే సార్ చెప్పినట్టే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, మళ్ళీ జర్నీ విత్ ఇన్ వాట్ ఈస్ అనే దాన్ని మనము తెలుసుకోవడము, అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవేకన్ అయిన తర్వాత మనం ఏ ఒక క్లారిటీకి డెత్ గురించి వస్తాము, దెర్ ఇస్ నో రికార్డెడ్ ఎవిడెన్స్. ఎందుకంటే ఈవెన్ జేకే సార్ కూడా మనని గైడ్ చేయడమే తప్ప యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ హి హస్ నాట్ టోల్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే సార్, దే హ్యావ్ ఆస్క్డ్ జేకే సార్, అంటే డెత్ గురించి అడగలేదు, దే ఆస్క్డ్ లైక్ సార్ డూ యూ హ్యావ్ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అని అడిగారు. ఇంటెలిజెంట్ సార్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ లైక్ ఆఫ్టర్ ఏ హెవీ వర్క్ యూ గో అండ్ టేక్ బాత్, వెరీ నైస్ హాట్ బాత్, అండ్ దెన్ యూ కమ్ అండ్ రిలాక్స్. That is what is the experience. And what he says is that even though I get mystical experiences and all those things, that is not the one I want. And he says ultimately that I am clean. That is what he says. He has never ever told. But నాకు ఇంకోటి అడ్వైస్ ఏం చేయాలనుకుంటాండి సార్, ఇక్కడ ఐ థింక్ సో ఎస్ఎం రెడ్డి గారు అడిగి ఉంటారు ఈ డ్రీమ్స్ గురించి, కానీ ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు డెత్ గురించి రీసెర్చెస్. కానీ సార్ దీస్ ఆర్ ఆల్ done by those people whose mindsets are completely different and they are not awakened by intelligence awaken aina vallu itlanti daniki poru. And second thing is very dangerous subjects and it might lead you to some wrong conceptions and wrong these things, and it might even spoil the life also. So my sincere advice, don't go for all those things, because JK sir is clearly as a mirror, tanu dorkadame oka adrushtamu. So I feel that జస్ట్ తను ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్టరీ క్వశ్చన్స్ తో వెళ్తే మాత్రం బెటర్. దిస్ పారాసైకాలజీ అండ్ డ్రీమ్స్, ఎంటర్టైన్మెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ డన్ రీసెర్చ్, బట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనకు తెలియదు. హౌ మచ్ దే ఆర్ క్వాలిఫైడ్ టు డూ రీసెర్చ్ అనేది మనకు తెలియదు. ఈవెన్ వాట్ జేకే సార్ ఎక్స్పీరియన్స్ నెదర్ ద సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇవి ఐన్స్టీన్ బ్రెయిన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. హీ హాస్ పర్సూడ్ స్పేస్ ఈవెన్ వితౌట్ ట్రావెలింగ్. మ్యాక్స్ ప్లాంక్ హస్ పర్సూడ్ స్పేస్ వితౌట్ ట్రావెలింగ్. సో నేను చెప్పేది ఏంటంటే నథింగ్ కెన్ బి జస్ట్ కంపేర్డ్ విత్ సైన్స్ అండ్ వి ట్రై టు గో, బికాస్ ఇట్ మైట్ లీడ్ టు వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్యాంటసీ. సో మై సిన్సియర్ అడ్వైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు. ఎస్ సార్. రామకృష్ణ గారు నేను మాట్లాడతాను. గోవింద్ గారు, చక్రపాణి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఈ డెత్ మీద నా అబ్జర్వేషన్, నా అండర్స్టాండింగ్ మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఒక 4 years బ్యాక్ మా ఫాదరు చనిపోయారు అనమాట. చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ న్యూస్ తెలవగానే నేను బిలీవ్ చేయలే. అక్కడికి వెళ్ళాను, అక్కడ అంతా అది చేస్తుంటే చూస్తున్నా గానీ ఆయన చనిపోయినాడని నాకు ఫీలింగ్ రాలే. ఒక 2 days తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను, ఈయన చనిపోయాడు. ఆ తర్వాత సాడ్ మూడ్ లోనే ఉండిపోయాను. తర్వాత అక్కడ వచ్చే చుట్టాలు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్,
వాళ్ళంతా కన్సోల్మెంట్ ఇది అది నాకు బాగున్నట్టు అనిపించింది. తర్వాత కర్మకాండ అంతా మనకి 11వ రోజున కర్మకాండ చేస్తారు కదా, అవన్నీ నాకు బిలీఫ్ లేకపోయినా గానీ నేను హెల్ప్లెస్ స్టేట్ లో ఉండగా కనీసం ఆయనకి అటువంటి మన బిలీఫ్ ఉన్నా లేకపోయినా అవన్నీ సిన్సియర్ గా చేయాలని సిన్సియర్ గా అదంతా పాటించాను అనమాట. పాటించి చివరిగా ఆయన చేసింది ఇదే అని నాకు సాటిస్ఫాక్టరీ గా అనిపించింది. నాకు ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మన కర్మకాండ అవన్నీ కూడా మనం ఆ సాడ్ మూడ్ నుంచి మనం మామూలు లైఫ్ లోకి తీసుకురావడానికి ఇవన్నీ పెట్టిన అటువంటి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. తర్వాత జాన్ డేవిడ్ గారు అని చిలకలూరుపేట ఒక ఆయన ఉన్నారు, ఆయన బాగా తెలుసు. ఆయన చనిపోయినప్పుడు నేను ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను అనమాట. బరియల్ గ్రౌండ్కి వెళ్తే అక్కడ శవమాద అక్కడ పెట్టి అక్కడ చిన్నది తొవ్వి అంతా తీసిన తర్వాత ఒక మీటింగ్ లాగా పెట్టారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు దేవుడు తొందరగా తీసుకెళ్లిపోయాడు ఇన్ని ఆయనకి అటువంటి అదృష్టం కలిగిందని అందరూ చాలా సిన్సియర్ గా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను చూశాను. వాళ్ళందరూ చాలా రిలీఫ్ గా ఆయన బాధలో కూడా ఆయన మంచి సాటుగా వెళ్ళిపోతున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనే బిలీవ్ వాళ్ళు చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అటువంటి ఫిలాసఫీ ఇక్కడ బాగానే ఉందని అనిపించింది అన్నమాట. తర్వాత ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా నేను అబ్జర్వ్ చేసిన అనమాట, ఈ నియర్ డెత్ తర్వాత జస్ట్ డెత్ జరిగే ముందర వాళ్ళకి ఫీలింగ్స్ ఏమైనా ఒక్కోసారి తెలుస్తుంటాయా అనేది కూడా అబ్జర్వ్ చేశాను. నేను ఔసర్జన్లో ఉండగా ఐసీయూలో పోస్టింగ్ నాది, కార్డియాలజీ ఐసీయూలో. సరే ఒక అతను హార్ట్ అటాక్ తో వచ్చాడు, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అందరూ ఐవీ లైన్లు పెడతాం, తర్వాత మానిటర్ గా అలాట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు నేను జూనియర్ ని, సరే నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి నేను స్టెప్ పెట్టి అతను హార్ట్ ఎలా ఉందని నేను వింటున్నా అనమాట. వింటుంటే అతను నా ఇంకా దీర్ఘంగా చూసి డాక్టర్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నా స్టెప్ ని అది తీసి పక్కన పెట్టి గట్టిగా గాలి పీల్చి ఇకంతే తర్వాత మాట్లాడాలి ఆయన. అంటే ముందులో తెలిసిందేమోనని నాకు అనిపించింది అనమాట. తర్వాత మానిటర్ లో చూసాం, మానిటర్ లో ఈసీజీ అంతా జీరోకి వచ్చేసింది. తర్వాత వీళ్ళు ఎన్ని ట్రయల్స్ ఎన్ని చేసినా గానీ అతను బతకదు. అంటే జస్ట్ ముందులో అతనికి తెలిసింది మొత్తం మీద నేను చనిపోతున్నాను. తర్వాత నేను యాజ్ ఎ అనస్థిస్ట్ గా ఎమర్జెన్సీ నన్ను పిలుస్తుంటారు, గుండె ఆగిపోయినా రెస్పిరేషన్ ఆగిపోయినా. అటువంటి ఎన్కౌంటర్స్ నేను కనీసం ఒక 30-50 ఇంకా మోర్ దాన్ దట్ నేను ఎన్కౌంటర్ చేస్తుంటాను. వాళ్ళు మొత్తం మనం అంతా రిసర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం నార్మల్ గా వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతుంటాను అనమాట, ఏంటి నీకేమైంది, నీకేమనిపించింది ఏంటంటే, ఏమనండి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది, మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అనిపించిందండి అని చెప్తారు ఎక్కువ మంది. అదే అది నేను చాలా మందిని అడుగుతూ వాళ్ళు చెప్పింది. తర్వాత నేను ఐసీయూ డ్యూటీలో ఒకసారి ఇక్కడ విజయవాడలో ఉండగా ఒక సిరీస్ లో ఒక 3-4 పేషెంట్లు, యంగ్ పేషెంట్లు, వాళ్ళు నడుచుకుంటానే వచ్చి జారటం, తర్వాత జస్ట్ ఫేవర్స్, తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి బ్యాడ్ అవటం, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు ఏంటో తెలియదు, తర్వాత అతని లంగ్ ప్రాబ్లం రావటం, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, తర్వాత లివర్ ఫెయిల్యూర్, తర్వాత ఎండ్. అది చూసిన తర్వాత నాకు ఇంత ఎంగేజ్ లో ఇతను జరుగుతా ఉంటే మనం ఏం చేయలేకపోయాము, మనక్కడ ఇలా జరుగుతుందనో భయం వచ్చేదన్నమాట అటువంటి. తర్వాత మామూలుగా మనం ఈ ఐసీయూలో ఇట్లో డెత్లు చూస్తూ ఉంటాం. డెత్ చూసినప్పుడు నేను అక్కడ మామూలుగా పెద్ద ఇది లేకుండా ఇన్వాల్వ్ అవుతాను. నేను కరెక్ట్ గా నేను చేసేది కరెక్ట్ గా చేస్తున్నాను లేదా అనేది ఒకటి చూసుకుంటాను. తర్వాత డెత్ అది వచ్చినా గానీ ఆ తర్వాత నాకు ఒక 5 minutes తర్వాత కూడా నేను దాని గురించి పెద్ద అసలు పట్టించుకుంటున్నాను. అది నాకు సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా ఉండేది అనమాట. ఇక కమ్ టు ది మన టుడేస్ టాపిక్ డెత్. ఆ డెత్ అనేది అర్థం చేసుకోవాలంటే మనం మెయిన్ మన ఫిజికల్ బాడీ ఒకటి ఉంది, తర్వాత మనకి సైకలాజికల్ కాన్షియస్నెస్ ఒకటి ఉంది. ఆ సైకలాజికల్ కాన్షియస్నెస్ లో మనకి లిటిల్ ప్రెషర్స్, తర్వాత కన్ఫ్యూజన్, అథారిటీ, లిటిల్ లవ్, ఇట రకరకాలుగా మనం అంతా ఆ కాన్షియస్ ఒకటి ఉంది, అది ఒకటి ఫిజికల్ బాడీ. ఈ మనం ఈ సైకలాజికల్ కాన్షియస్ లో మనము అటాచ్మెంట్ ఉంటాయి మన నాలెడ్జ్ కి, మన ఆస్తులకి, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ. డెత్ అంటే ఇవన్నీ ఒక్క స్ట్రోక్ తో ఎండ్ అయిపోవటం అన్నమాట.
ఒక్క స్ట్రోక్ తో ఎండ్ అయిపోతుంది. ఆ ఎండ్ అయిపోయినప్పుడు ఫిజికల్ బాడీ అచేతనం అయిపోతుంది. ఈ సైకలాజికల్ కాన్షియస్నెస్ నేను అనుకునేది ఏంటంటే అది ఆ పర్సన్ క్రియేట్ చేసిన ఇంప్రెషన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, ఫ్రెండ్స్ మీద కానీ, సొసైటీ మీద కానీ కొంతకాలం ఉంటుంది, తర్వాత మెల్లగా డ్రాప్ అవుతుంది. కానీ ఆ కాన్షియస్నెస్ ఉండే ఇతనిలో ఉండే ఈర్ష్య, ద్వేషాలు, తర్వాత లిటిల్ ప్రెజర్, ఇవన్నీ అందరిలో ఉండే అది జనరల్ కాన్షియస్నెస్ లో ఎమర్జ్ అయిపోతుందని నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత మనం యాక్చువల్ గా ఎలా రియాక్ట్ అవుతాం ఈ డెత్ అనే దానికి, అప్ టు 50 years మనం డెత్ గురించి అంత సీరియస్ గా పట్టించుకున్నట్టు ఉండదు. ఇది మనకి దగ్గరలో లేదు, ఏదో ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్, డిసీజ్ వస్తుంది, అది చాలా రేర్. సో అప్ టు 50 years సీరియస్ గా ఎవరు ఆలోచించరు, దాన్ని ఓ పక్కన పెట్టేసేసి ఉంటారు. ఆఫ్టర్ 50 years డెత్ గురించి సీరియస్ గా ఆలోచించి వాళ్ళు అప్పుడు మనకి ఇదేంటి డెత్, అన్ని ఇప్పుడున్న ఈ బంధాలన్నీ పోవటం అంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యి అప్పుడు ఎతుకుతుంటారు రిలీజియస్ గా ఏమన్నా మనకి హెల్ప్ ఉందా అని. రిలీజియస్ పీపుల్ ఆత్మ, పరమాత్మ, తర్వాత వేరే లోకం, ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఇస్తుంటారు. అవన్నీ మనకి సొలేస్ ఇచ్చి దాన్ని నమ్మటం, అదన్నీ ఓన్లీ బిలీఫ్ అయినా కానీ మనం ఫ్యాక్ట్ కింద నమ్మి అది కొంత సొలేస్ లో ఉంటాం. ఇవి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి ఈ డెత్ దీని మీద మన కృష్ణమూర్తి గారు మనకి హెల్ప్ ఏమైనా చేశారా అని చూస్తే, కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు డెత్, ఆ తర్వాత వేరే లోకం, ఇవన్నీ తర్వాత సంగతి, మీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్టేట్ లో మీరు చక్కగా జీవిస్తున్నారా లేదా అది చూడమంటాడు. తర్వాత ఈ కన్ఫ్యూజన్, ఈ సారు, తర్వాత ఇవన్నీ నిండి ఉన్నదాన్ని మీరు కరెక్ట్ గా జీవించట్లేదు. మరి కరెక్ట్ గా ఇప్పుడే జీవించకపోతే మీరు ఆ లోకంలో వెళ్ళి ఇదే గందరగోళం, దీంతో అక్కడికి వెళ్ళినా గానీ మీకు ఇది కరెక్ట్ కాదు కదా. అది అటు కాకుండా ఇక్కడే మీరు ఈ సైకలాజికల్ కాన్షియస్నెస్, ఫిజికల్ డెత్ అనేది ఎప్పుడైనా చివరిలో వస్తుంది, 70 years కు నార్మల్ గా వస్తుంది. దాంతో పాటు అప్పుడే ఈ సైకలాజికల్ డెత్ కూడా జరిగినప్పుడు జరుగుతుంది. అట కాకుండా ముందలే మనం ఎండ్ చేయలేమా ఈ సైకలాజికల్ కాన్షియస్నెస్ ని ఎవ్రీడే మనం ఎండ్ చేయలేమా? అండ్ విత్ ప్లెజర్ వి ఇన్వైట్ ఎండింగ్ ఆఫ్ అవర్ సారు, అవర్ అథారిటీ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ది ఫాస్ట్ ఎండ్ చేసేస్తే అప్పుడు మళ్ళీ మనం రీబర్త్ అవుతాం. రీబర్త్ లో మన మైండ్ ఇన్నోసెంట్, ఫ్రెష్, తర్వాత క్యాబుల్, ఒక గ్రాస్పింగ్ ద లవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయని ఆయన, అందుకని ఎప్పటికప్పుడు ఆయన ఎండ్ చేసామంటాడు. ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ మూమెంట్ మీరు పాస్ట్ అంతా ఎండ్ చేసేస్తే ఉండేది ఆ డెత్ తర్వాత రీబర్త్ ఉంటుంది. రీబర్త్ లోనే మీరు కరెక్ట్ గా ఉండే విధంగా అవుతుంది. అందుకని మీకు యాక్చువల్ గా మీరు డెత్ చూసేశారు ఈ సైకలాజికల్ దీంట్లో. అందుకని మన దాని ప్రక్కనే, మన లివింగ్ పక్కనే డెత్ కూడా ఉంటుంది. కాబట్టి రేపొద్దున ఎప్పుడో 70 years కి ఆ డెత్ వచ్చినా గానీ మనకి ఫీర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం జీవించాం కాబట్టి డెత్ అంటే కూడా మనకి పాసిబిలిటీ ఉంది. కాబట్టి రియల్ డెత్ వచ్చినా గానీ దాన్ని పెద్ద భయం లేకుండా మనం స్వీకరిస్తాం అని ఆయన మనకి అది ఇస్తారు. ఇది ఒకటి. తర్వాత నేను సైంటిఫిక్ గా నేను చూసినప్పుడు నాకు అండర్స్టాండింగ్ ఏంటంటే, మన బాడీ అనేది కొన్ని కోట్ల కణాలతో సమూహం. ఈచ్ కణంలోనూ మనకి ఒక న్యూక్లియస్ ఉంటుంది. దాంట్లో మన బ్లూ ప్రింట్ ఉంటుంది. మనం ఆ ఒక్క కణం మన మనిషిని తయారు చేయగలిగిన ఇప్పుడు క్లోనింగ్ అటువంటి టెక్నాలజీ ఉంది. దాంతో మనం రీప్రింట్ చేయగలం. ఇప్పుడు అందరిలో ఉండే జెనెటిక్ మెటీరియల్ 99.9% సేమ్, ఓన్లీ 0.1 సంథింగ్ కొంచెం డిఫరెంట్. అది ఒకటే. ఇప్పుడు అందుకని ఎవరన్నా ఒక్కళ్ళు జీవించున్నా గానీ మనం జీవించినట్టే లెక్క అన్నమాట, మనం ఒకవేళ చనిపోయినా గానీ. అందుకని అది కంటిన్యూ అవుతుంది. ఇక మరి మనిషికి తేడా నేను అనుకుంటాం ఎక్వైర్డ్ గా మనకి అతనికి ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, అతను డైట్ ని బట్టి అతనికి ఇంటెలిజెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. అది ఆ కాన్షియస్నెస్, జనరల్ కాన్షియస్నెస్ అతనికి ఇండివిజువల్ గా వస్తుంది అనమాట. అది
ఇప్పుడు ఈ కొన్ని దాంట్లో మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఎక్కడో ఒక అరణ్యంలో ఒక హ్యూమన్ చైల్డ్ ని జంతువులు రేర్ చేసినాయి అని. తర్వాత వాళ్ళని నార్మల్ లైఫ్ లో తీసుకొస్తే వాళ్ళు ఇంటెలిజెంట్ గాను బిహేవ్ చేయట్లేదు, వాళ్ళు ఆ జంతువులాగానే బిహేవ్ చేస్తున్నారు. అందుకని ఇది మనకు ఉండేది అంతా ఎక్వైర్డ్ అని అనుకుంటున్నాను అనమాట. అది మనకున్న నాలెడ్జ్ అన్ని ఎక్వైర్డ్. అది కొంతకాలం ఒకవేళ మనం అది ఎండ్ అయిపోయినప్పుడు కొంతకాలం సొసైటీల మీద ఇంప్రెషన్ ఉండి తర్వాత అది జనరల్ కాన్షియస్నెస్ లో కలిసిపోతుందని అనుకుంటున్నాను అనమాట. అదే నా అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు జాయిన్ అయ్యారు. లక్ష్మి గారు ఫ్రమ్ వైజాగ్ అనుకుంటాను. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. మధుసూదన్ గారు. లక్ష్మి గారు మధుసూదన్ గారు, ఈ రోజు టాపిక్ నేను వినలేదు, ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇంకా 10 నిమిషాలు అయిపోతుందండి. ఇవాళ డెత్ అండి, 10 నిమిషాలే ఉంది. అందుకని ఇవాళ వింటాను. అలాగే పర్వాలేదు ఉండండి. గోవింద్ గారు మాట్లాడండి. గోవింద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నాకు అర్థమైనంత వరకు ఏమనిపిస్తుందంటే, బేసిక్ గా మృత్యు అనే సమస్య మనలో ఉన్నటువంటి ప్లెజర్ కంటిన్యూ కావాలి అన్న ఆ ఒత్తిడి వలన భయం అనేది, మృత్యు అంటే భయం అనేది ఉంది అని అనిపిస్తుంది. మనం ఎప్పుడు మంచి మంచి సంఘటనలన్నింటినీ గుర్తు పెట్టుకొని మంచి మంచి సంఘటనలు అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. మృత్యు వచ్చేసరికి అదంతా అంతమైపోతుంది. సో దట్ మే బి ద బేసిక్ ప్రాబ్లం విత్ డెత్. మనం ఎందుకు we want to continue these pleasures? Why don't we see అది అంతమైపోయింది అన్న సత్యాన్ని మనం ఫేస్ చేయటం లేదు. అందమైన సూర్యాస్తమం అనుకోండి, లేకపోతే ఒక మంచి ఒక కోకిల పాట అనుకోండి, లేక అందమైన పువ్వు, వికసించిన పువ్వు, అది అప్పుడు ఉందంతే. తర్వాత అది అంతమైపోయింది. కానీ ఆ అంతమైపోవడాన్ని మన మనసు ఒప్పుకోదు. వాటి జ్ఞాపకాలలో ఉండిపోయి అది కంటిన్యూ అవుతూ ఉంది అన్న భ్రమలో ఉంటాం. మృత్యు వచ్చేసి కాదు అని చెప్తుంది. అక్కడ ఘర్షణ వస్తుంది. సో మనం గమనించాల్సింది ఇదన్నమాట. మృత్యు అన్నది ఒక సత్యం, నా అభిప్రాయం కాదు, ఇంకొకరి ఇష్టమో అయిష్టమో కాదు. అది అక్కడ ఉంది, నిత్యం జరుగుతూ ఉన్నది. బంధాలు అంతమైపోతుంటాయి, అందమైన విషయాలు అంతమైపోతుంటాయి. ఆ అంతమైపోతున్న వాస్తవాన్ని చూస్తూ వాటిని ఎదుర్కొంటూ ఫేస్ చేస్తూ ఉండాలి, భ్రమలో ఉండకూడదు. అప్పుడు మృత్యు అనేది ఒక సమస్య కాదు. ఇక్కడ కృష్ణజీ ఒకసారి అంటాడు, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్, ఎవరు అంటాడు, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ డెత్ బికాస్ ఇట్స్ అన్నోన్ అంటే, కృష్ణజీ అంటాడు, హౌ కెన్ యూ బీ అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ విచ్ యూ డు నాట్ నో? ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ నాట్ ద ఫియర్ ఆఫ్ అన్నోన్, ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ వాట్ యు నో అని అంటాడు అన్నమాట. అది వినూత్నంగా అనిపించింది నాకు ఆ పాయింట్. ఇంతకుముందు ఎప్పుడు నేను అట్లా ఆలోచించలేదు. సో అదొకటి గమనించవచ్చు. ఇంకో చోట హౌ టు లివ్ అవర్ డైలీ లైఫ్ అని ఎవరు అడిగితే, లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై సూన్. అట్లా ఎప్పుడైనా ఏ క్షణమైనా మృత్యు రావచ్చు అన్న ఆ అవగాహనతో జీవించండి అంటారు కృష్ణజీ. తర్వాత మనము మన నిత్య జీవితం చూసుకుంటే, దైనందిన జీవితం చూసుకుంటే, ఆత్మవంచన లేకుండా చూసుకుంటే, అది ఒక అనంతమైనటువంటి ఘర్షణ, గందరగోళము, భయము, దుఃఖము, అప్పుడప్పుడు కొన్ని ఆనంద క్షణాలు. ఇది మన జీవితం. మృత్యువు రాగానే మనం భయపడుతున్నది దేని అంతం గురించి అని ఒక ప్రశ్న వేస్తారు కృష్ణజీ. ఈ దుఃఖమయమైన జీవితం అంతమవుతోందని
భయపడుతున్నామా? సో అదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వీ కెన్ ఆస్క్ అవర్ సెల్ఫ్స్. ఇంకోటి ఏమంటే మృత్యు అనేది ఒక స్పష్టత అన్నమాట. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఎ క్లారిటీ, ఇట్స్ ఫైనల్. ఇక దాంట్లో మనము ఏదో లంచం ఇచ్చి కొంచెం పొడిగిద్దామనో అవన్నీ ఏమి లేవు అనమాట. ఇట్స్ ఫైనల్ అండ్ ఇట్స్ క్లియర్. నేచర్ చేసే ఒక యాక్షన్ అది. సో ఇట్స్ కంప్లీట్ అన్నమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చక్కటి ఇష్యూస్ కృష్ణమూర్తి గారు ఏదైతే చెప్పారో పాయింటెడ్ గా స్పెసిఫిక్ గా మీరు ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఆర్ అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ కృష్ణమణి గారు టు కృష్ణమణి గారు హలో, చెప్పండి. మీరు తీసుకుంటారా? ఇంకా మాట్లాడేవాళ్ళు అంటే ఒక 2-3 అంశాలు అనుకున్నానండి. కృష్ణమూర్తి గారు మృత్యు అనే సబ్జెక్ట్ పైన మాట్లాడినప్పుడు కూడా దాన్ని 2 రకాలుగా విభజించి మనకి చెప్పారు. ఒకటి డెత్ ఆఫ్ ది ఆర్గానిజం, అంటే మనకు కనిపించేటటువంటి భౌతిక శరీరము ప్రాణాలు కోల్పోవడం. ఆ మృత్యుని మన ప్రాధాన్యత దానికి ఎక్కువ ఉందండి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనము. ఎందుకంటే మన జీవితం అనేటటువంటిదే అనేక రకాల సంబంధ బాంధవ్యాలతోటి కూడుకున్నటువంటి వ్యవహారం. వ్యక్తులతోటి, పరివారం అనుకోండి, మన సొంత కుటుంబం అనుకోండి, మన తోబుట్టువులు అనుకోండి, మన బంధువర్గం, మన స్నేహితుల వర్గము, మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరితోటి ఏదో రకమైనటువంటి బంధము ఏర్పరచుకుంటాము. మన జీవితమే బంధమయము, అంటే బంధముతోటి కూడుకున్నది. ఆల్ లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ అన్నారు కృష్ణమూర్తి గారు. ఈ రిలేషన్షిప్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక స్థితిలో 2 స్థాయిల్లోనే అది వ్యవహరిస్తుంది. ఒకటి భౌతికమైనటువంటి స్థాయి, ఇంకొకటి మానసికమైనటువంటి స్థాయిలో వ్యవహరిస్తుంది. ఇక్కడ మనస్సు అంటే కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఇట్ ఇంక్లూడ్స్ బోత్ థాట్ అండ్ ఫీలింగ్స్, థాట్ అండ్ ఇమోషన్స్. మనస్సు యొక్క పరిధిలోనే వస్తాయి ఇక్కడ. అయితే మనకు భౌతికమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది మనం ఒక స్థాయిలో దాన్ని స్వీకరిస్తాము, అక్కడ ఒక రకమైనటువంటి జీవనం గడుపుతాం. భౌతికమైనటువంటి శరీరం నశిస్తుంది, ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఏదో రకంగా చనిపోతారు అనేటటువంటిది తథ్యం. అది మనస్సు ఎలా అంగీకరిస్తుందంటే అది ఒక సిద్ధాంతపరంగా అంగీకరిస్తుంది, కానీ అది ఒక సత్యముగా అంగీకరించదు. ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా గ్రహిస్తే గనక అందరు చచ్చిపోతారండి, చిన్నపిల్లలకు కూడా తెలుసండి, ఎవరు ఏదో మాది ఇంగ్లీష్ లో సామెత చెప్పినట్టు అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు డై. ఈ అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు డై ఈజ్ ఓన్లీ ఎ కాన్సెప్ట్ ఫర్ అస్, ఈవెన్ ఫిజికలీ. శరీరపరంగా చూస్తే కూడా ఇది మన మనస్సు దీన్ని ఒక సిద్ధాంతంగా మార్చుకుంది. ఇది ఒక పక్కన పెడదాం. రెండోది మానసికమైనటువంటి జీవనం ఏదైతే మనం గడుపుతామో, దేన్నైతే ఆయన సైకలాజికల్ మైండ్ అన్నారో, అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాన్ని చాలా సంక్లిష్టంగా చేసుకున్నామండి. ఎన్నో రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి సందర్భాలని సృష్టించుకొని ఒక విచిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. ఈ విచిత్రమైనటువంటి జీవితం ఎందుకు అంటే కృష్ణమూర్తి గారు అంటారు, నీ జీవితములో
సంఘర్షణ అనేటటువంటిది నీకు స్పష్టంగా తెలుస్తోందా లేదా? డు వి సీ దట్ వీఆర్ లివింగ్ ఇన్ కాన్ఫ్లిక్ట్? ఇది ముఖ్యం. మనకి మన బంధాలు ఏర్పడతాయి, కానీ ఎవరితోటైనా కూడా ఏ రకమైనటువంటి బంధం ఉంది అనేటటువంటిది చాలా సున్నితంగా సూక్ష్మంగా మనం పరిశీలించమండి. కొన్ని విషయాల్ని యథాతథంగా స్వీకరిస్తాము, కొన్ని విషయాలు సరేలే వీళ్ళు ఇంతే అనుకోవడము, కొన్ని విషయాలు వదులుకోలేని ఉంటాయి, కొన్నిటినేమో మనం ఆ సంఘటనలు వారితో జరిగినటువంటి ఇబ్బందులు అనుకోండి, ఆ హర్ట్ అనేటటువంటిది మనకు కలిగేటటువంటి ఆ సంబంధం ద్వారా కలిగేటటువంటి బాధ అనుకోండి, లేకపోతే ఒక సంక్షోభం అనుకోండి, ఈ రకమైనటువంటి దాంతో జీవిస్తున్నాము అనేటటువంటిది కూడా మనం చూడగలుగుతున్నామా? ఇది కూడా మనస్సు ఒక సిద్ధాంతంగా చేసి అందరి జీవితం ఇంతే కదండి, అంతా సగటు మానవుడి యొక్క జీవితం ఇంతే కదండి, ఇలాగే గడుస్తుంది కదా, ఈ దీంట్లో పెద్ద గొప్పే ఉందండి, అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ సంబంధాల్లో ఇబ్బందులు ఉంటాయి, కొంతమందితోటి పడుతుంది, కొంతమందితోటి పడదు, కొంతమందితోటి మాట్లాడతారు, కొంతమందితో మాట్లాడరు, కొంతమంది గురించి ద్వేషంగా పెట్టుకుంటాము, కొంతమంది అయితే వారి యందు ఆకర్షణ కలిగి ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా పరిశీలించకపోవడమే మన పెద్ద సమస్య అండి. భౌతికమైనటువంటి మృత్యువు, మానసికమైనటువంటి మృత్యువు రెండూ కూడా మనకి సిద్ధాంతపరంగా అంగీకరిస్తున్నాము తప్ప అది మనము తథ్యముగా చూడలేకపోతున్నాము. ఈ రెండిటిని ఎప్పుడైతే మనం తథ్యంగా చూస్తామో, చూసినప్పుడు ఏంటంటే ఈ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవడు, ఈ సంఘర్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడు, ఇటువంటి అతలాకుతలమైనటువంటి పరిస్థితి సృష్టించుకున్నటువంటి వ్యక్తి ఎవడు, ఎందుకు ఇంతటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మెదులుతున్నాడు, దీనినే జీవితం అని ఎందుకు అంగీకరిస్తున్నాడు, దీనికంటే విభిన్నమైనటువంటిది, పూర్తిగా నూతనమైనటువంటిది, మనకి ఏ రకంగానూ మనస్సుకు అందనటువంటి జీవితం ఒకటి ఉంది అని సూచించినటువంటిది కూడా మనం సిద్ధాంతంగా చేసుకుంటున్నాం, కానీ మనం దాన్ని సత్యముగా చూడట్లేదు. వారు కృష్ణమూర్తి గారు నా ఉద్దేశంలో వారు పాపం గడిపినటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాట్లాడుతూ ఈ సత్యాన్ని చూడగలుగుతారా అనేటటువంటిది తెలియజేయడానికే తాపత్రయపడ్డాడు ఆయన. ఇది దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఒకసారి మన పరిశీలన దృక్పథం గనక కొద్దిపాటిగానైనా మారితే చాలా సమస్యలు వాటంతటవే రాలిపోతాయి. లైఫ్ బికమ్స్ మచ్ సింపుల్. ఇట్ బికమ్స్ మచ్ సింపుల్. ఇక్కడ మెమరీ పోవడం కానీ, మెమరీ పైన కంట్రోల్ పోవడం కానీ, లేకపోతే మెమరీని పట్టిపెట్టి ఉంచడం కానీ, ఇది చాలా సహజంగా, అంటే ఏదైనా కాలుతున్న వస్తువు మనం ఎక్కువసేపు పట్టుకోలేం కదండి. మన చేతిలో ఏదైనా కాలుతున్న వస్తువు ఎవడో పెడితే వెంటనే వదిలేస్తాం. అలాగా మనము మన జీవితంలో కూడా బాధను కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి, సంక్షోభాన్ని కలిగించేటటువంటివి, మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిని కలిగించి మనము సుఖశాంతులతోటి జీవించలేకపోయినటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాము, దాన్ని ఎందుకు వై వీఆర్ అనేబుల్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ, తక్షణమే దాన్ని మనము ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాము? ఒక రకంగా చూడాలంటే నాకు ఒక్కో సందర్భంలో ఈ విక్రమ్ బేతాళ్ కథ అనిపిస్తుంది. మన గతాన్ని ఒక మృత కళేబరంగా చేసుకుని మన భుజం మీద వేసుకుని మనమే మోసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. మనం మోస్తున్నటువంటి బర్డెన్ ఆఫ్ ది పాస్ట్ ఈజ్ లైక్ ఎ డెడ్ బాడీ, అవర్ ఓన్ పార్ట్. నాలో ఒక భాగం ఏదైతే అది గతములోకి వెళ్ళిపోయింది అంటే దానికి ఏ రకంగానూ ఉనికి లేదు. దాన్ని నేను కృత్రిమంగా నా మనస్సు ద్వారా పునరుజ్జీవింపజేసి ఆ గతంలో జీవించడం అనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను అనేటటువంటి ఉనికి కనుక కలిగితే ఈ గతం అనేటటువంటి శవాన్ని, మృతకళేబరాన్ని నేను మోయనవసరం లేదు. ఇక్కడ చాయిస్ అనేటటువంటిది లేదు. నేను ఎలాగైతే ఒక వేడి వస్తువుని త్యజిస్తున్నానో, వెంటనే పారేస్తున్నానో, అలాగ నాకు ఇబ్బంది కలిగించేటటువంటిది, సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని సృష్టించేటటువంటిది, ద్వేషం అనేటటువంటిది,
ఏదైనా తీసుకోండి, ఇవన్నీ కూడా యథాతథంగా చూడగలగడమే మృత్యువు. అటువంటి మృత్యువు జీవించి ఉండగా సాధ్యమా అనేటటువంటి ప్రశ్నకి సరైనటువంటి నిదర్శనం కృష్ణమూర్తి గారి జీవితమే. కృష్ణమూర్తి గారి జీవితమే దానికి మనకి నిదర్శనం. ఆయనకు గతము యొక్క స్పర్శ ఎక్కడా లేదు. అవసరం లేని చోట ఆయన ఎప్పుడూ కూడా గతాన్ని పెట్టుకోలేదు. ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, మన పండిత్ కృష్ణనాథ్ గారు అని ఉండేవారు KFIలో, ఆయన కృష్ణమూర్తి గారిని అడిగారు ఓ ప్రశ్న, ఏంటి సార్ మీరు ప్రతి వాళ్ళని సార్ 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 అంటారు, వీరే అందరికంటే 90 ఏళ్ల వృద్ధులు, మీకంటే అందరూ చిన్నవాళ్లే కదా, ఎందుకండి మీరు సార్ 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 అంటారు అన్నట్టు. అంటే ఆయన పిలిచి అన్నట్టు, నీకు రహస్యం చెప్పనా, నాకు వీళ్ళ పేర్లు ఏమి గుర్తుండవండి అన్నట్టు. అది ఆయన యొక్క రహస్యం. పేర్లే గుర్తుండవు ఆయనకి, అవసరం లేదు. ఏదో 4 పేర్లు గుర్తుంటాయేమో, 10 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు, మిగతా వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఆ స్థాయిలో ఆయన విషయాలను, ఆలోచనలను, గతాన్ని త్యజించగలిగినటువంటి వ్యక్తి, జీవించి ఉండి ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అది నిదర్శనం మనకి. ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి కనుక అటువంటి స్థితిలో ఉండడం సాధ్యమైతే మిగతా మానవాళి మొత్తానికి కూడా అది సాధ్యము, అది అసాధ్యము కాదు. కానీ ఒకటే లోపం ఇక్కడ ఏంటంటే, యథాతథంగా దాన్ని మనం పరిశీలించగలుగుతున్నామా, ప్రత్యక్షంగా దర్శించగలుగుతున్నామా? అది దర్శించలేనప్పుడు మీరు ఎన్ని రకాలైనా చేయండి, ఏమన్నా చేయండి, ఏ రకమైనటువంటి సాధనలైనా చేయండి, ఇంకేమైనా చేయండి, అది జరిగే పని కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. చిట్టచివరిగా ఆయన చెప్పినటువంటి, నేను ఆ వాక్యం కూడా చదివి వినిపించాను ప్రారంభంలోనే, ఏమి చేసినా కూడా అన్లెస్ యూ సీ ది ట్రూత్ ఆఫ్ ఇట్, దట్ ట్రూత్ ఈస్ ది లిబరేటింగ్ ఫ్యాక్టర్. ది ట్రూత్ ఆఫ్ సీయింగ్ యాజ్ ఇట్ ఈస్, ఉన్నది యథాతథంగా చూడగలగడము, ఏ రకమైనటువంటి స్మృతిని ఆశ్రయించకుండా, మీ పరిజ్ఞానాన్ని కానీ, మీకున్నటువంటి అనుభవాల్ని కానీ, మీరు సృష్టించుకున్నటువంటి గతాన్ని కానీ, వీటన్నిటిని ఆధారము లేకుండా వీటిని ఎలా వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఆయన అదే అన్నారు, మీ మెమరీ ఎంతవరకు పనికి రావాలంటే, నా మీటింగ్కి వచ్చారు, నా మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి దారి తెలియాలి, మీకు డ్రైవింగ్ రావాలి, మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఏదో పని చేసుకున్నారంటే అది నైపుణ్యంతో చేసేటటువంటి ఆ నిపుణత కలిగి ఉండాలి, మీలో ఆ స్కిల్ ఉండాలి. అంతేగాని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ని, భయము, ఆందోళన, సంక్షోభము, ద్వేషాలు, ఆవేశాలు, మన కోరికలను వెనకాలే అంటిపెట్టి ఉన్నటువంటి సుఖాన్ని, భోగాన్ని, దాన్ని అంటిపెట్టుకున్నంత కాలం ఇది ఎప్పుడు జరగని వ్యవహారం. ఇది ఇలా ఈ చక్రంలోనే ఉంటారు తప్ప దీంట్లోంచి బయటకు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ఈ సత్యాన్ని దర్శించగలగాలి. అప్పుడే సైకలాజికల్ డెత్ అండ్ ఆల్సో యువర్ ఎబిలిటీ టు ఫేస్ ఫిజికల్ డెత్. ఫిజికల్ డెత్ ని ఫేస్ చేయడం కూడా మీకు సులభం అవుతుంది. సులభం అంటే ఎప్పుడు వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలా మంది, కొంతమంది పెద్దవాళ్ళని అడిగానండి, వయస్సు బాగా 70, 75, 80 దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటేనండి, మాకు చావంటే భయం లేదండి, కానీ లాక్కుని పీక్కుని ఇబ్బంది పడిపోయి హాస్పిటల్లో పడిపోయి దాంట్లో ఈ శరీరం చాలా కృషించిపోయి, లేకపోతే జబ్బు చేసి, ఇటువంటి వాటిళ్లతో ఎక్కువ భయం అండి అన్నారు. కానీ ఆ సందర్భం ఎందుకు వస్తుంది అంటే, మన మానసిక స్థితి వల్లనే ఆ సందర్భం కలుగుతుంది. జబ్బు దానంతట అది పుట్టుకొచ్చింది కాదు, లేకపోతే ఏదో అమాంతం వచ్చి మీద పడిపోయింది కాదండి. మన జీవన విధానంలో మార్పు లేనందువలన, సరైనటువంటి అవగాహన లేనందువల్లనే ఈ డెత్ అండ్ డీకే అనేటటువంటిది కూడా దాంట్లో భాగమే. ఒకానొక సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే, ఇన్అటెన్షన్ ఈజ్ డెత్ అన్నాడు ఆయన. చాలా సింపుల్ గా ఇది మనము మననం చేసుకుని, ధ్యానం చేసుకుని, ఒక మహావాక్యంగా స్వీకరించి మన మనస్సులో ఎప్పుడు మెదిలేటట్లుగా ఉండాలి. ఇన్అటెన్షన్ ఈజ్ డెత్. మన యొక్క అది ఆ అటెన్షన్ అనేటటువంటిది, ఆ జాగృతమైనటువంటి స్థితి, మానసికమైనటువంటి నిర్వికల్పమైన జాగృత అవస్థ ఏదైతే ఉందో అది లేకపోవడమే మృత్యువు. ఆ తథ్యాన్ని మనం చాలా
బలంగా మనలో నాటుకుపోవాలి. అది దాన్ని అనుక్షణము దర్శించగలగాలి. దర్శించినప్పుడు జీవితం చాలా సులభం అయిపోతుంది, సుగమం అయిపోతుంది, సుఖమయం అయిపోతుందండి. థ్యాంక్ యూ కృష్ణమణి గారు. థ్యాంక్ యూ అండి. రేపటికి టాపిక్ ఏం పెడతారు కృష్ణమణి గారు, చక్రపాణి గారు? ఎవరికైనా సార్ ఎనర్జీ గురించి మాట్లాడతారా సార్ రేపు? ఎనర్జీ పర్సే అంటే ఎనర్జీ అంటే ఏంటో పోతుంది అనుకుంటానండి. నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కృష్ణమణి గారు రెడీగా ఉంది కదా? నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని మాట్లాడతారా? చూడండి, నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే సార్. ఓకే, బాగుంది, తీసుకోండి. చక్రపాణి గారు బాగుందండి, అది పెట్టండి. నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ వెళ్ళిపోయారు మధుసూదన్ గారు. హలో, ఉన్నారండి అసలు ప్రభంజన్ గారు? అంటే ఉన్నారు సార్, ఇప్పుడు అన్మ్యూట్ చేశాను. మరి ఇప్పుడు వచ్చారు మధుసూదన్ గారు, ఎప్పటి నుంచో ఉన్నారు. హలో, ఉన్నారండి, ఆయన పేరు కనబడుతుంది. లేదా ఆయన ఉన్నాడు సార్, ఈజ్ నాట్ రెస్పాండింగ్. అది చూస్తున్నాం. మధుసూదన్ గారు ఆయన మరి లేరా? ఓకే సార్, నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలుగులో ఏం చదవండి, తెలుగు అర్థం? తెలుగు అర్థం చెప్పాలంటే మానసికమైనటువంటి జ్ఞానము లేక పరిజ్ఞానము అనండి, సంపూర్ణమైనటువంటి పరివర్తన. పరిజ్ఞానము పరివర్తన, నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి అనొచ్చండి. సారీ ఇంటరప్ట్. జ్ఞానంతో మార్పు వస్తుందా అనొచ్చు. కానీ నేను ఒకటే శంకర్రావు గారికి మనవి చేసుకునేది ఏంటంటే, మీరు తెలుగులో అర్థం చేసుకున్నా కానీ పదాలని ఎక్కువగా పట్టుకోకండి. మనం చర్చించే వచ్చేటటువంటి మీకు కలిగేటటువంటి ఏదైతే అనుభూతి ఉందో దానికి ఆధారంగా చేసుకుని మాట్లాడదాం. తెలుగులోనే మాట్లాడదాం. ఆయన సుబ్బారావు గారు చెప్పినట్టు జ్ఞానము వలన పరివర్తన వస్తుందా అనేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని మనం చర్చించవచ్చు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.